Hallo Jonas. Ich bin hier, damit deine Reise endlich ein Ende findet. హాయ్ మామ, ఫైనల్లీ వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డార్క్. ఇంతవరకు వీడియోకి సపోర్ట్ ఇచ్చి ఎంతగానో అభిమానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మామ. రియల్లీ లవ్ యూ ఆల్. అయితే డార్క్ క్లైమాక్స్ ఏమో కానీ ఏదో తెలియని ఒక సెండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది మామ. లైక్ ఒక హెవీ జర్నీ చేశాక తిరిగి ఇంటికి వెళ్ళడం ఎంత బాధగా ఉంటుందో ఈ క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు అలానే అనిపిస్తుంది. అయినా సరే ఎండ్ కార్డ్ ఇవ్వాల్సిందే, కాజ్ ఎండ్ ఈస్ ద బిగినింగ్ అండ్ బిగినింగ్ ఈస్ ది ఎండ్. సో క్లైమాక్స్ వీడియోలోకి వెళ్లే ముందుగా మనం పాస్ట్ గా జరిగిన స్టోరీ మొత్తాన్ని ఒక రౌండ్ వేసేద్దాం మామ. దాంతో ఎండింగ్ మనకి సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. సో ఇది మా రీక్యాప్. ఇక క్లైమాక్స్ లోకి దూకేసి మొత్తం రచ్చరచ్చ చేద్దాం. అయితే వీడియోలోకి దూకే ముందుగా అండ్ చివరిగా హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ వరల్డ్ డార్క్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే. ఈ ఎపిసోడ్ ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ వివరణతో ప్రారంభమవుతుంది. వాట్ ఈజ్ రియాలిటీ? యూనివర్స్ లో ఒక్కటే రియాలిటీ ఉంటుందా, లేదంటే మల్టిపుల్ ప్యారలల్ రియాలిటీస్ ఉండి అవి సేమ్ టైంలో కూడా ఎగ్జిస్ట్ అవ్వగలవా అని ఒక ప్రశ్న మనకు అడుగుతారు. తర్వాత ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా ఎర్విన్ ష్రోడింగర్ ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్ ని డెవలప్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ నే ష్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. నిజానికి క్వాంటమ్ మెకానిక్స్ అన్నది మల్టిపుల్ రియాలిటీస్ ని క్రియేట్ చేయగలదు. అయితే ఎప్పుడు చూడు క్వాంటమ్ మెకానిక్స్ అంటున్నాం, అసలు అదంటే ఏంటి అని అంటే బేసిక్ గా న్యూటన్స్ కనుగొన్న ఫిజిక్స్ ప్రకారం మన కంటికి కనిపించే ప్రతి వస్తువుని మనం ప్రెడిక్ట్ చేయగలం. లైక్ ఒక బాల్ ని విసిరితే అది డైరెక్ట్ మన ఫ్రెండ్ చేతిలోకి వెళ్తుంది, అది ప్రెడిక్టబుల్. కానీ ఫిజిక్స్ అన్నది కనిపించేవే కాకుండా కనిపించనివి కూడా ఉంటాయి అని చెప్తుంది. అది కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో, లైక్ గాలి, ఆటమ్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అవి మన కంటికి కనిపించవు, కానీ మన డైలీ లైఫ్ లో వాటిని యూజ్ చేయకుండా సర్వైవ్ అవ్వలేం. సో ఎప్పుడైతే ఈ ష్రోడింగర్ అండ్ మరి కొంతమంది సైంటిస్టులు కలిసి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ని కనుగొన్నారో అప్పటి నుండి ఫిజిక్స్ లాస్ మారిపోయాయి. అలా పుట్టిందే ఈ ష్రోడింగర్ క్యాట్ థాట్ ఎక్స్పెరిమెంట్. ఇది మొత్తం క్వాంటమ్ ఫిజిక్స్ లోకెల్లా మెయిన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ని మన హెచ్జి టానోస్ డీటెయిల్ గా వివరిస్తూ ఉంటాడు. ఒక పిల్లిని స్టీల్ బాక్స్ లో ఉంచామనుకోండి, తర్వాత అందులో కొద్దిగా రేడియో ధార్మిక్ పదార్థం, అదే మన బ్లాక్ మ్యాటర్ ని పెట్టి దాంతో పాటుగా ఒక గైగర్ కౌంటర్, ఇంకా పాయిజన్ నిండిన సీసా, వీటన్నిటితో పాటు ఒక హ్యామర్ పెట్టి ఆ బాక్స్ ని సెక్యూర్ గా క్లోజ్ చేసేస్తాం. అయితే ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కనుక డీకే అంటే క్షీణిస్తే గీగర్ కౌంటర్ హ్యామర్ ను విడుదల చేస్తుంది. దాంతో అది పాయిజన్ బ్యాటిల్ ని పగలగొడుతుంది. అలా రిలీజ్ అయిన పాయిజనస్ గ్యాస్ తో ఆ పిల్లి చనిపోతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ బాక్స్ ని పూర్తిగా మూసి ఉంచాం కాబట్టి బయట ఉన్న వాళ్ళు లోపల ఏం జరుగుతుందో ఇంకా ఏం జరిగిందో చూడలేరు. అందుకే మనం చూడకముందు వరకు ఆ పిల్లి 2 ప్రాబబిలిటీస్ లో ఉంటుంది. లైక్ బ్రతికే ఉండొచ్చు, లేదంటే చనిపోయి ఉండొచ్చు. అయితే ఆ అవుట్పుట్ ని చూడాలంటే మనం బాక్స్ ని ఓపెన్ చేసి చూడాలి. ఆ బాక్స్ ఓపెన్ చేయలేకపోతే 2 ప్రాబబిలిటీస్ ఒకేసారి ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉండగా జోనస్ తన ముందున్న ఒరిజినల్ మార్తా శవం పక్కన కూర్చొని నేను అన్నిటిని సరి చేస్తాను అని అంటూ ఉండడం చూస్తాం. అప్పుడే ఆ ఇంటి బయట మార్తా అక్కడికి వస్తుంది. అండ్ తన అపోకలిప్స్ జరిగే టైంకి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి జోనస్ ని కాపాడి అక్కడ నుండి తీసుకొని తన ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఇదే క్రమంలో థానోస్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఇన్ కేస్ 2 రియాలిటీస్ ఒకేసారి ఒకే టైంలో ఉంటే అని అంటూ ఉండగా మనకి మార్తాని 2 ప్యారలల్ స్క్రీన్స్ మీద చూపిస్తారు. ఇంకా అపోకలిప్స్ జరుగుతుండగా 2 మార్తాలు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఒక సైడ్ మార్తాని ఎవరో పిలిచినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ బార్తోస్ తన కోసం వచ్చుంటాడు. తనను చూసిన మార్తా లోపలికి వెళ్లకుండా ఆగిపోతుంది. ఇంకా బార్తోస్ మార్తాతో నువ్వు లోపలికి వెళ్ళకూడదు, ఆడమ్ మరియు వాళ్ళ టీం నీకు అబద్ధం చెప్పారు, తను నీకు సహాయం చేయాలనుకోవడం లేదు, నిన్ను చంపాలని చూస్తున్నాడు అని అంటాడు. ఇక్కడ బార్తోస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత తను కంటిన్యూ చేస్తూ నువ్వు అనుకున్నట్టు ఆడమ్ అపోకలిప్స్ ని ఆపాలని అనుకోవడం లేదు, అందరూ చనిపోవాలని కోరుకుంటున్నాడు అని చెప్పాక మార్తాకు హామీని ఇస్తాడు. ఒరిజిన్ ఎక్కడుందో నాకు తెలుసు, అంతేకాకుండా ఈ అన్నిటి మధ్య ఉన్న కనెక్షన్ గురించి కూడా నా దగ్గర సమాచారం ఉందని చెప్పి దయచేసి నన్ను నమ్ము అని తన పాకెట్ లో ఉన్న గోల్డెన్ బాల్ ని తీస్తాడు. అది చూడగానే మార్తా తన మాటల్ని నమ్మి బార్తోస్ దగ్గరికి వస్తుంది. సో బార్తోస్ ఇక్కడికి రావడం వల్ల ఆ 2వ ప్రాబబిలిటీ ప్రకారం జోనస్ ని మార్తా సేవ్ చేయడానికి రాదు. కాబట్టి జోనస్ ఒరిజినల్ మార్తాని అక్కడే వదిలేసి బేస్మెంట్ లోకి వెళ్లి ఈ అపోకలిప్స్ నుండి తప్పించుకుని ఫ్యూచర్ జోనస్ అవుతాడు.
అండ్ ఈ ఇన్సిడెంట్ ని మనం లాస్ట్ పార్ట్ లో చూసాం. అంతేకాకుండా జోనస్ 2 ఎలా వచ్చాడన్నది కూడా తెలుసుకున్నాం. అలానే బార్తోష్ వచ్చి మార్తాని తీసుకొని వెళ్లడంతో ఈ సెకండ్ మార్తా ఎలా వచ్చింది అన్నది క్లియర్ అవుతుంది. ఈ విధంగా టైం లైన్ ఒక్కసారి కాదు మళ్ళీ బ్రాంచ్ అవుతూ పోతుంది. సో దీనికంతా ఎండ్ ఈ రోజు క్లైమాక్స్ లో చెప్పుకుందాం మామ. అంతేకాకుండా బార్తోష్ మార్తాతో నిజం చెప్పాడా లేదంటే నమ్మించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లాడా అన్నది మనం అప్కమింగ్ సీన్స్ లో చూస్తాం. అలా ఇద్దరు కలిసి ఒక్కసారిగా అపోకలిప్స్ జరిగే సమయానికి పుసుక్కున మాయమైపోతారు. ఇక్కడ నుండి సీన్ డైరెక్ట్ గా 1974లోని హెచ్జి టానోస్ వర్క్ షాప్ లోకి జంప్ అవుతుంది. ఇంకా తన షాప్ లో ఏదో మెషిన్ ని తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఇది లాస్ట్ సీజన్స్ మొత్తంలో చూపించే దానికన్నా చాలా భిన్నంగా ఉంది. అంటే ఏదన్నా కొత్త మెషిన్ ని తయారు చేస్తున్నాడేమో చూడాలి. అలా థానోస్ వర్క్ చేసుకుంటూ తన డెస్క్ పై ఉన్న ఒక ఫోటోను చూస్తాడు. అందులో అతని కుమారుడు అండ్ అతని కుటుంబం అలాగే ఒక చిన్న పాప కూడా ఉంటుంది. అలా చూస్తూ ఉండగా మనకి వారి సమాధిని చూపిస్తారు. ఇంకా అదే యంగ్ థానోస్ ఆ సమాధి దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఓల్డ్ థానోస్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాడు. మనుషులు మరణాన్ని అంగీకరించడం చాలా కష్టం. గడిచిపోయిన కాలాన్ని ఇంకా మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటాం. అంతేకాకుండా అదే ఆలోచనతో టైం ను వెనక్కి తిప్పే మార్గం కోసం వృధాగా ఆశపడతాం. కానీ సమయం ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు. ఇన్ కేస్ సైన్స్ ప్రకారం టైం కనుక రిలేటివ్ అయితే ఇంకా గతం అన్నది ఏది పూర్తిగా మాయం కాలేదు అని అనుకుంటే ష్రోడింగర్ చెప్పినట్టుగా ఈ యూనివర్స్ లో వేరు రియాలిటీస్ ఒకేసారి కనుక ఎగ్జిస్ట్ అవ్వగలిగితే చనిపోయిన దాన్ని మళ్ళీ బ్రతికించి ఇంకొక కొత్త రియాలిటీని సృష్టించడం కూడా సాధ్యమే కదా అని అంటూ ఉండగా యంగ్ థానోస్ తన సిగ్మండస్ చర్చ్ దగ్గర నుండి నేరుగా ఒక చోటుకు వస్తాడు. అదే ఆ బంకర్. అయితే ఈ బంకర్ డోర్ మాత్రం విచిత్రంగా పైకి ఓపెన్ అవడం చూస్తాం. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది మామ. కానీ వన్స్ ఈ బంకర్ గురించి రివీల్ అయ్యాక పక్కగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలా బంకర్ లోకి వచ్చిన యంగ్ థానోస్ ఆ బంకర్ మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఏదో చేసేలానే ఉన్నాడు. అప్పుడే మనకి టైం లైన్ షిఫ్టింగ్ కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారు. అండ్ ఇక్కడ నుండి క్యాలెండర్ 2021 కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా మనం అక్కడ విండెన్ గుహని చూస్తాం. అందులో టీనోవా అండ్ ఎలిజబెత్ టన్నెల్ యొక్క రాళ్ళను తొలగిస్తూ కనిపిస్తారు. పీటర్ మరణం తర్వాత వీరిద్దరూ చాలా దగ్గరైనట్టుగా తెలుస్తోంది. అలా రాళ్ళని తొలగిస్తూ ఉండగా సడన్ గా ఎలిజబెత్ కి ఏదో కనిపించి ఆశ్చర్యంగా టీనోవా వైపు చూస్తుంది. అదే ఆ సిగ్మండస్ డోర్. చివరికి వారు సిగ్మండస్ టన్నెల్ తలుపు దగ్గరికి చేరుకున్నారని ఆనందపడుతూ ఉంటారు. తర్వాత ఎలిజబెత్ తన దగ్గర ఉన్న ఫర్ షర్లెట్ పాకెట్ వాచ్ పట్టుకుని నోవాని అడుగుతుంది పారడైజ్ అంటే ఎలా ఉంటుంది అని. ఇప్పటికే నోవా కొంత సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. దాంతో తను ఎలిజబెత్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పారడైజ్ అనేది కష్టాలు బాధలు లేని ప్రపంచం. మనం పడిన కష్టాలన్నీ కూడా అక్కడ మర్చిపోతాం. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళందరూ అక్కడ బ్రతుకుతారు అని చెప్తూ ఉండగా ఎలిజబెత్ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నోవా కంటిన్యూ చేస్తూ ఆడమ్ తన మాటని నిలబెట్టుకుంటాడు. ప్యాసేజ్ ని తప్పకుండా మళ్ళీ ఓపెన్ చేస్తాడు అని అంటూ ఉండగా ఎలిజబెత్ తన చేతిలో ఉన్న వాచ్ ని క్లోజ్ చేస్తుంది. దాంతో మనం మళ్ళీ టైం ట్రావెల్ చేస్తాం. అయితే ఈసారి పాస్ట్ లోకి వెళ్తాం. ఆల్టమార్తా స్ట్రేంజర్ జోనస్ ని వదిలి వెళ్లి 2 సంవత్సరాలైంది. అయితే ఆమె ఇచ్చి వెళ్లిన డార్క్ మ్యాటర్ ఇంకా జోనస్ పెట్టిన పాత్రలో అలాగే ఉంది, ఎలాంటి మార్పు లేకుండా. ఇంకా అక్కడ ఒక వ్యక్తి పాత తరహా హజార్డ్ సూట్ వేసుకుని 3 పిలియన్స్ ని కనెక్ట్ చేసే 2 యంత్రాల దగ్గర పనిచేస్తున్నాడు. అప్పుడే తను డయల్స్ తిప్పుతూ ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక దశలో ఒక పిల్లన్ డార్క్ మ్యాటర్ తో కనెక్షన్ కోల్పోతుంది. వెంటనే అతను అక్కడికి వెళ్లి దాని పైకి ఎక్కి తన చేతులతోనే సరి చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఎగిరిపోయి పడతాడు. తను ఎవరో కాదు, మన స్ట్రేంజర్ జోనస్. ఈ షాక్ వల్ల అతని శరీరంపై తీవ్రమైన గాయం అవుతుంది. తర్వాత స్ట్రేంజర్ జోనస్ అదే ఫ్రస్ట్రేషన్ లో తన గదిలోకి రాగానే అక్కడ బార్తోష్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే బార్తోష్ చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జోనస్ ఇచ్చిన మాట ఇక్కడ నుండే బయటపడతాం, అపోకలిప్స్ ని ఆపుతాం అన్నది ఇంకా నెరవేరలేదు. అప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది. అదే ఆవేశంతో స్ట్రేంజర్ జోనస్ ని అడగగానే జోనస్ బార్తోష్ తో ఇది పని చేస్తుంది, ఎందుకంటే నేను దీన్ని ఫ్యూచర్ లో చూశాను అని అంటాడు. కానీ బార్తోష్ అతని మాటలు నమ్మడు. అదే అపనమ్మకంతో జోనస్ అడుగుతాడు, నిజం చెప్పు, ఇదంతా నువ్వు చేస్తున్నది అపోకలిప్స్ ని ఆపడానికి కాదు కదా అని అంటే దానికి స్ట్రేంజర్ జోనస్ ఒక చూపు చూసి ఇది అపోకలిప్స్ కన్నా చాలా పెద్ద విషయం అని అంటాడు. ఈ మెషిన్ రెడీ అయ్యాక మనం ఆ ఒరిజిన్ ని కనిపెట్టి ఈ మొత్తం బాధలకి చెక్ పాయింట్ పెట్టొచ్చు, అల్టిమేట్ పారాడైజ్ ని పొందగలం అని అంటాడు. అంటే ఈ మెషిన్ యాడమ్ డెవలప్ చేస్తుంది టైంలో తిరిగి వెళ్ళడానికి కాదు. ఈ మాటలు విన్న బార్తోష్ నవ్వుకుంటాడు. ఇంకా ఆ పారాడైజ్ అనే ఆలోచనపై తనకి ఎలాంటి నమ్మకం లేదు. అండ్ తనకి కావాల్సింది ఒకటే, ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాం. అదే ఆలోచనతో బార్తోష్ జోనస్ ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. మరోపక్క అడవిలో భారీ వర్షం కురుస్తూ ఉంటది. అక్కడ సిల్జా ఆ హజార్డ్ సూట్స్ ని పాతి పెడుతూ ఉండడం చూస్తాం. ఇంకా గమనిస్తే లాస్ట్ ఎపిసోడ్ లో మార్తా దగ్గర నుండి తీసుకున్న డ్రెస్ ఇప్పుడు తను ధరించి ఉండడం. అప్పుడే ఫుల్ గా కోపంలో ఉన్న బార్తోష్ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక చెట్టు వెనక నుండి శబ్దం రావడం చూసి ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ చెట్టు చాటు నుండి సిల్జా బయటకు వస్తుంది. ఇంకా ఆమె బార్తోష్ దగ్గరకు వచ్చి ఐఎమ్ సిల్జా అని పరిచయం చేసుకుంటుంది. ఇంకా బార్తోష్ తనని చూడగానే ఏదో ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇద్దరు చేతులు కలుపుతారు.
యాడమ్ సిల్జాను కావాలని గతానికి పంపాడు, బార్తోష్ను అక్కడే బంధించడానికి, అంతేకాకుండా అతన్ని అదే టైం లైన్లో కట్టి పెట్టడానికి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు సిల్జా మార్తా డ్రెస్ వేసుకుంది, ఎందుకంటే బార్తోష్కు మార్తాపై ఆకర్షణ ఉందని యాడమ్కి తెలుసు. అంటే ఆమెను మార్తా లాంటి ఒక రెప్లికాలా ఉపయోగించాడు. సో ఇక్కడతో అర్థమవుతుంది ఇది ప్రేమ కథ కాదు, యాడమ్ వేసిన ఒక మ్యానిపులేషన్ గేమ్. ఇక్కడ నుండి క్యాలెండర్ మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్తుంది అండ్ ఇయర్ 2023. టీన్ జోనస్ మరియు క్లౌడియా కలిసి ఆ మెషిన్ తో చిన్న గాడ్ పార్టికల్ చుట్టూ ఉన్న షీల్డ్ ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు అది పనిచేయదు. తర్వాత వారు తమ హజార్డ్ సూట్స్ ని శుభ్రం చేస్తూ ఉండగా జోనస్ చాలా నిరుత్సాహంగా కనిపిస్తాడు. తన మూడ్ ని చూసిన క్లౌడియా, నువ్వు హోప్ ని కోల్పోవద్దు జోనస్, మళ్ళీ మనం రేపు ప్రయత్నిద్దాం అని అంటుంది. కానీ జోనస్ ముఖంలో నిరాశ, నిస్పృహ తప్ప ఇంకేమీ కనిపించదు. ఎప్పటిలాగే పరిస్థితి తనకు అనుకూలంగా లేదు, ఇంకా బాధగా అనిపించినప్పుడు జోనస్ తన ఇంటికి వెళ్తాడు. ఈ సమయంలో అతను మనకి స్ట్రేంజర్ జోనస్ లా కనిపిస్తాడు. అలా వచ్చిన జోనస్ మార్తా చనిపోయిన చోటును చూసి తర్వాత తన తండ్రి ఉరి వేసుకున్న గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక తాడు కట్టి తను కూడా అదే తరహాలో చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడే టీన్ నోవా అక్కడికి వస్తాడు. లైక్ ఆ టైం తనని అక్కడికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అలా వచ్చిన నోవా వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో తాడును కోయడం ప్రారంభిస్తాడు. తర్వాత జోనస్ కింద పడి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంటాడు. ఇంకా జోనస్ నోవాని చూసి భయపడిపోయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ పనిని చూసిన నోవా కళ్ళలో కోపం పీక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు, వారు కేవలం ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారు, అది కూడా 1921లో. ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. ఇప్పుడు కలిసిన అది సహాయం కోసం కాదు, కేవలం టైం లూప్ మళ్ళీ ఎదురెదురుగా నిలబెట్టింది. జోనస్ నోవాని చూసి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని కోపంగా అడుగుతాడు. ఆల్రెడీ కోపంలో ఉన్న నోవా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, అదే నీ ఓల్డర్ సెల్ఫ్ అయిన యాడమ్ నాకు ఒక మాట ఇచ్చాడు, అపోకలిప్స్ జరగాలి, అప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం, మాతో పాటు అందరూ రక్షించబడతారు అని. తర్వాత జోనస్ దిమ్మ తిరిగేలా, నువ్వు కావాలని చనిపోవాలనుకున్నా కూడా చనిపోలేవు అని నీకు తెలుసా అని చెప్పి నోవా జోనస్ కు ఒక గన్ ఇస్తాడు. వెంటనే జోనస్ ఆ గన్ను తీసుకొని తన తలపై పెట్టుకుని 5 సార్లు ట్రిగ్గర్ నొక్కుతాడు, కానీ ఒక్కసారి కూడా గన్ ఫైర్ అవ్వదు. అప్పుడు నోవా గన్ తీసుకుని గోడపై కాలవగానే గన్ ఫైర్ అవుతుంది. అప్పుడే నోవా, చూసావా అని చెప్పి, నువ్వు ఎంత ట్రై చేసినా చనిపోలేవు, ఎందుకంటే నీ ఓల్డర్ సెల్ఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, సో టైం నిన్ను ఎప్పటికీ చనిపోనివ్వదు, నువ్వు ఎంత ట్రై చేసినా ఎవరో ఒకరు లేదా ఏదో ఒక రకంగా నువ్వు బతుకుతూనే ఉంటావు అని చెప్పాక నోవా జోనస్ తో మరో ముఖ్యమైన విషయం చెప్తాడు. నేను ఇంకా ఎలిజబెత్ కలిసి ప్యాసేజ్ ని కనుక్కున్నాం, ఇంకా నువ్వు చేయాల్సింది ఒకటే, నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, అంతే. తర్వాత టీన్ నోవా జోనస్ ని తీసుకుని సిక్మండోస్ టన్నెల్ దగ్గర చేరుకుంటాడు. అక్కడ తలుపు ఓపెన్ అయ్యిండేది నోవా జోనస్ కి చూపిస్తాడు, కానీ ఇక్కడ గాలి స్వేచ్ఛగా ప్రవేశించడం లేదు, అంటే ప్యాసేజ్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. అది చూసిన జోనస్ కొంచెం అయోమయం ఇంకా ఆశ్చర్యంలో ఉంటాడు. మళ్ళీ క్యాలెండర్ మారడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం పాస్ట్ లోకి ట్రావెల్ చేస్తాం అండ్ ఇయర్ 1904. సిల్జా ప్రసవ వేదనలో ఉంటుంది. బార్తోష్ మరియు ఒక మిడ్ వైఫ్ ఆమె పక్కన ఉంటారు. చాలా కష్టం ఇంకా నొప్పితో చివరకు సిల్జా ఒక బాబుకి జన్మనిస్తుంది. అప్పుడే ఆ మంత్రసాని ఏం పేరు అనుకున్నారు అని అంటే దానికి సిల్జా హన్నో అని అంటుంది. ఈ పేరుని వినగానే బార్తోష్కి అనుమానం స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడితో క్లియర్ అవుతుంది ఆ హానోనే నోవా అండ్ నోవా తల్లిదండ్రులు బార్తోష్ అండ్ సిల్జా అని. తర్వాత మనం 1974కి వెళ్తాం. ఇంకా టానోస్ తన కుమారుడు మారెక్, కోడల్ సొంజా, మనవరాలు షర్లెట్ ఫోటోను బంకర్ పై వేలాడదీస్తాడు. ఇంకా అతని ఓల్డర్ సెల్ఫ్ వాయిస్ ఓవర్ ఇస్తూ, విధి మనతో క్రూరమైన ఆటలు ఆడుతుంది, అయినా కూడా మనం దాన్ని మార్చగలమని నమ్ముతాం. అయితే మీరు గమనిస్తే టానోస్ బంకర్ లో మృతుల ఫోటోలు పెట్టిన మొదటి వ్యక్తి. తర్వాత మనం గమనిస్తే ఎన్నో బాక్సులు ఇంకా చాలా రకాల మెషిన్స్ ని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే ఓల్డ్ వర్షన్ కంటిన్యూ చేస్తూ, ఒక మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి జీవితాంతం ప్రయత్నించగలడు, అది ఎంత అసాధ్యంగా అనిపించినా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకి ఎలాంటి కష్టం వచ్చినా అవేవి అతన్ని ఆపలేవు అని అంటూ ఉండగా టానోస్ దగ్గర ఒక చిన్న న్యూక్లియర్ డివైస్డ్ ప్రోటోటైప్ ఇంకా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మనిషిని జంతువుల నుండి వేరు చేసే విషయం ఏదన్నా ఉంది అని అంటే అది నెవర్ గివ్ అప్ సంకల్పం అని చెప్తుండగా టానోస్ బంకర్ లో ఒక యంత్రాన్ని నిర్మిస్తున్న వివిధ దశలను చూస్తాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో తను విల్ అండ్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అండ్ చివరిగా మనం ముందుకు వెళ్తున్నామనే భావన మనలో ఉంటే మనం ఆగకుండా కొనసాగుతాం అని చెప్తూ మాస్క్ ని తీయగానే మనం మన ఓల్డ్ థానోస్ ని చూస్తాం. అంటే ఈ ప్రాసెస్ లో ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అని చూపిస్తారు. ఇక్కడ నుండి క్యాలెండర్ డైరెక్ట్ 2040కి మారుతుంది. ఇంకా అక్కడ మనం పవర్ ప్లాంట్ లోపల ఆ డార్క్ మ్యాటర్ తో మిగిలిన అవశేషాన్ని చూస్తాం. ఇదే క్రమంలో మనం మిడిల్ ఏజ్ లో ఉన్న నోవాని చూస్తాం. అంతేకాకుండా ముసలి క్లౌడియాకి దగ్గరగా పోలికలు ఉన్న క్లౌడియా అండ్ లాస్ట్ గా స్ట్రేంజర్ జోనస్ ని చూస్తాం. వీరందరూ ఆ హజార్డ్ సూట్స్ వేసుకొని గాడ్ పార్టికల్స్ మీద వర్క్ చేస్తూ పవర్ సప్లైని ఆన్ చేస్తారు.
ఒక దశలో లైట్నింగ్ బోల్ట్ ఆ స్పియర్ ను తాకుతుంది. తర్వాత 2 లైట్స్ దాని మీద పడి బ్లాక్ మ్యాటర్ బయటపడుతుంది. మెల్లగా అది పెద్దగా మరి అన్స్టేబుల్ గాడ్ పార్టికల్ లా తయారవుతుంది. ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, కానీ ఎవరి ఫేస్ లో కూడా ఎక్సైట్మెంట్ లేదు, ఎందుకంటే అన్స్టేబుల్ గాడ్ పార్టికల్స్ తో వాళ్ళు పెద్దగా ఏమీ చేయలేరు. ఈ సీన్ లో ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఒక టీమ్ గా పనిచేస్తున్నప్పటికీ ఒకరిపై ఒకరికి పూర్తిగా నమ్మకం లేదు. ఇక్కడ నుండి సీన్ ఒక క్యాంప్ ఫైర్ దగ్గరకు మారుతుంది. ఇంకా అక్కడ స్ట్రేంజర్ జోనస్ అండ్ నోవా మాట్లాడుకుంటూ ఉండగా నోవా జోనస్ తో మన ప్రయత్నాలు ఎందుకని ఫలించడం లేదో ఆలోచించావా? నాకు తెలిసి క్లౌడియా అది పని చేయాలని అనుకోవడం లేదు అని అనిపిస్తోంది అని చెప్పాక, నువ్వు ఆమెను ఎందుకు నమ్ముతున్నావు జోనస్ అని అడుగుతాడు. దానికి జోనస్, ఆడమ్ అబద్ధం చెప్పినా నువ్వు ఎందుకని అతను నమ్ముతున్నావు అని కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు. ఈ మాటతో నోవా ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోతాడు. తర్వాత జోనస్ కంటిన్యూ చేస్తూ, నువ్వు అనుకున్నట్టు పారడైజ్ అనేది ఒట్టి మాట, అలాంటిది ఏదీ లేదు అని అంటాడు. తర్వాత ఒక్కసారిగా మైండ్ ని రిలాక్స్ చేసుకుంటూ నోవాతో ఒక మాటను అంటాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆడమ్ గా మారను అని. అంతేకాకుండా ఆ పోర్టల్ తప్పకుండా పనిచేస్తుంది అని చెప్తాడు, ఎందుకంటే తన భవిష్యత్తులో అది పనిచేసినట్టుగా చూశానని కూడా చెప్తాడు. ఎందుకంటే తను ఆల్రెడీ భవిష్యత్తులో ఈ బ్లాక్ మ్యాటర్ ని చూశాడు. దాంతో జోనస్ కి ఈ సంఘటనలను మార్చగలను అన్న నమ్మకాన్ని నోవాతో వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈ మాట విన్న నోవా కొంచెం వింతగా ఫీల్ అవుతూ జోనస్ ని చూస్తూ ఉండగా, జోనస్ ఏదో ట్రాన్స్ లోకి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఒక మాటను అంటాడు, నా ఓల్డర్ సెల్ఫ్ చెప్పినట్టుగా కాకుండా ఈసారి చాలా వరకు మారింది, గుహలో కాంపోనెంట్స్ చేంజ్ అయ్యాయి అని అంటాడు. ఈ మాటలు విన్న నోవా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోతూ, ఇదంతా నీకు క్లౌడియా చెప్పింది కదా అని అంటాడు. తర్వాత జోనస్ ని ఒక ప్రశ్న అడుగుతాడు, నీకు తన గురించి ఏం తెలుసు అని. ఆ మాట వినగానే జోనస్ ముఖంలో ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది, లైక్ హెసిటేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా నోవా కంటిన్యూ చేస్తూ, తను వారాలు కనిపించకుండా ఎటో పారిపోతుంది, ఎటు పోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. తర్వాత ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి, ఇదంతా కరెక్ట్ కాదు, ఇది ఇలా జరగకూడదు, మనం ఇక్కడ ఉండడం తప్పు అని అంటూ ఉంటుంది. దీనికంతా ఏంటి అర్థం అని అంటూ ఉండగా అప్పుడే ఎలిజబెత్ బయటకు వస్తుంది. ఇంకా తను గర్భవతిగా ఉంటుంది. అలా వచ్చిన ఎలిజబెత్ నోవాని చూసి సైన్ లాంగ్వేజ్ లో లోపలికి రావాలని సూచిస్తుంది. తర్వాత తను లోపలికి వెళ్లే ముందు నోవా జోనస్ ఒక మాట అంటాడు, మనం క్లౌడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తను మన దగ్గర ఏదో దాస్తోంది, తనని నమ్మలేము అని అంటాడు. కానీ జోనస్ ఇంకా కన్విన్స్ కాలేకపోతున్నాడు. ఇక్కడ నుండి సీన్ క్లౌడియా వద్దకు మారుతుంది. అక్కడ తను ఎవరివో మాటలు వింటూ ఉంటుంది. అది తన డాబుల్ గ్యాంగర్ క్లౌడియా 2. అప్పుడే వరల్డ్ 2 క్లౌడియా అని అడుగుతుంది, జోనస్ కి ఏమన్నా అనుమానం వచ్చిందా అని. దానికి క్లౌడియా, జోనస్ కి ఇంకో ప్రపంచం గురించి తెలియదు అని అంటుంది. అప్పుడే క్లౌడియా 2 తనకు గుర్తు చేస్తుంది, ఇప్పుడప్పుడే ఆ బ్లాక్ మ్యాటర్ పనిచేయకూడదు, నాట్ 2 ప్రపంచాల్లో కూడా కొనసాగాలి అని చెప్పాక క్లౌడియా 2 ఆ గోల్డెన్ గ్లోబ్ ని బయటకు తీస్తుంది. కానీ ఒరిజినల్ క్లౌడియా ఆమెను ఆపుతుంది. అంతేకాకుండా ఆ వరల్డ్ 2 క్లౌడియా అని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది, ఈవాకి నిజంగా జరిగే ప్రతిదీ తెలుసా అని. ఈ మాట విన్న క్లౌడియా 2 కొంచెం వింతగా ఆలోచిస్తూ ఉంటది. తర్వాత క్లౌడియా ఇంకొక ప్రశ్న అడుగుతుంది, నువ్వు ఆమెను కలిసావా అని. మొదట ఇది ఈవా గురించి అని అనిపిస్తుంది, కానీ తను చెప్తుంది తన ఓల్డర్ వర్షన్ క్లౌడియా గురించి అని. దాంతో క్లౌడియా 2 నో అని అంటుంది. ఇది చాలా కీలకమైన సమాచారం, అంటే ఈ గేమ్ లో ఇంకో కొన్ని లేయర్స్ ఉన్నాయి, మరికొన్ని నిజాలు దాచిపడి ఉన్నాయని. అప్పుడే ఒరిజినల్ క్లౌడియాకి తన పెద్ద వర్షన్ క్లౌడియా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, అన్ని సరిగ్గా జరిగితే రెజినా బతుకుతుంది అని. పెద్ద క్లౌడియా నిజంగా రెజినాను కాపాడాలనుకుందా, లేక ఆమెను ఈ ఎండ్లెస్ టైం లూప్ లో మళ్ళీ బాధపడేలా ఉంచాలనుకుందా అని చెప్తూ మెల్లగా వెనక్కి వెళ్తుంది. క్లౌడియా 2 ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది. ఇదే గ్యాప్ లో క్లౌడియా తన జోబులో నుండి గన్ తీసి క్లౌడియా 2 తలపై గురి పెడుతుంది. ఈ నాట్ను పూర్తిగా నాశనం చేయకుండా కూడా విడదీయడానికి ఒక మార్గం ఉండాలి, అయితే దీని గురించి ఆడమ్ గానీ ఈవాక్ గానీ ఏ మాత్రం తెలియదు, కానీ నేను కనుగొంటాను, అది నా ప్రపంచంలో అయినా సరే నీ ప్రపంచంలో అయినా సరే అని చెప్పి ఆమె క్లౌడియా 2ని కాల్ చంపేస్తుంది. ఇది ఒక కీలక మలుపు. ఇప్పటివరకు అందరూ టైం లూప్ ను ఫాలో అవుతూ వచ్చారు. ఓజీ క్లౌడియా మొదటిసారి ఆ చైన్ ను బ్రేక్ చేసింది. ఇంకా ఇక్కడ క్లౌడియా ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తుంది, క్లౌడియా 2 ఇప్పటివరకు తన పెద్ద వర్షన్ ఎప్పుడూ కలవలేదు అని. అంటే క్లౌడియా 2 ముసలిదయ్యే వరకు బతకదు. ఇదే ఆలోచనతో క్లౌడియా ఆ గోల్డెన్ స్పియర్ ను తన చేతిలోకి తీసుకుంటుంది. ఇట్ ఈస్ లైక్ ఒక గేమ్, నేను ఆడతాను, మీరంతా చూడండి అని విజువల్ మెటాఫార్. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2 కి స్వాప్ అవుతుంది. ఇంకా మనం ఎరిట్ లక్స్ గుహని చూస్తాం. క్లౌడియా ఆల్ట్ క్లౌడియాలా డ్రెస్ అప్ అయి అక్కడికి వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న ఈవాను కలుసుకుంటుంది. అయితే ఇక్కడ ఈవా కొంచెం స్ట్రేంజ్ మార్తాలా ఇంకా ముసలి మార్తాలా కనిపిస్తూ ఉంటది, లైక్ షీ ఈజ్ అట్ మిడిల్ ఏజ్. అలా వచ్చిన క్లౌడియాని చూశాక తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు వెనక్కి చూస్తుంది. ఏంటి క్లౌడియా రాలేదా అని క్లౌడియాని అడుగుతుంది. దానికి క్లౌడియా వెంటనే నోవా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, అందుకే ఆమె రావడానికి కుదరలేదు అని చెప్తుంది. ఈ మాట విన్న ఈవా ఏమీ మాట్లాడకుండా తన డెస్క్ దగ్గరకు వెళ్లి టైం మెషిన్
మెషిన్ ప్లాన్ ని తీస్తుంది. ఇది ఒరిజినల్ క్లౌడియా కందేలా చూడడం నీదే బాధ్యత అని అంటుంది. ఇంకా తనతో చెప్పు ఇది టాన్ హౌస్ కి చేరేలా చేయాలి అని. కానీ ఈవా కొంచెం సందేహంతో అన్ని మళ్ళీ అదే ప్రకారంగా జరగాలని క్లౌడియా గుర్తు చేస్తుంది. ఈ సీన్ లో టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది మామ. ఎప్పుడైనా ఈవా గుర్తుపట్టొచ్చు తను మాట్లాడుతున్నది ఆల్ట్ క్లౌడియాతో కాదు అని. తర్వాత క్యాలెండర్ 1910 కి మారుతుంది. ఇక్కడ ఒక గదిలో ముఖంపై గాయంతో ఉన్న మహిళ మంచంపై చచ్చిపడి ఉంది. అప్పుడే రూమ్ లోకి బార్తోష్ రావడం చూస్తాం. అంటే అక్కడ చనిపోయింది సిల్జా. ఆమె నైట్ డ్రెస్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే నర్స్ ఎర్నా చిన్న హ్యానుని కౌలించుకుని ధైర్యం చెప్తుంది. సిల్జా తన రెండో బిడ్డని జన్మనిచ్చి చనిపోయింది. ఆ బిడ్డనే ఆగ్నస్. అలా గదిలోకి వచ్చిన బార్తోష్ తన భార్య మృతదేహాన్ని చూస్తాడు. ఎర్నా చెప్తుంది మేం చేయగలిగినదంతా చేశామని. ఇప్పుడు అతని దగ్గర ఉన్న అన్ని పజిల్ పీసెస్ కలుస్తాయి. నోవా తన కొడుకు అని అతనికి అర్థమవుతుంది. సిల్జా హానో అని పేరు పెట్టినప్పుడు అతనికి కొంచెం సందేహం వచ్చింది. కానీ ఇప్పుడు ఆగ్నెస్ పేరు విన్న వెంటనే అతనికి పూర్తిగా అర్థమవుతుంది. తన కొడుకు హానోనే తర్వాత నోవాగా మారి తానే అతని ఈ సిగ్మండుస్ ప్రపంచంలోకి లాగే వ్యక్తి అని. ఇది డార్క్ లోనే అత్యంత విషాదకరమైన ఐరనీ. కొడుకు తండ్రికి మార్గం చూపించడం, దాంతో తండ్రి కొడుక్కి జన్మనిచ్చి చివరికి అదే కొడుకు చేతిలో మరణించడం. ఇక్కడ నుండి క్యాలెండర్ డైరెక్ట్ 2041 కి ఫార్వర్డ్ అవుతుంది. నోవా మరియు ఎలిజబెత్ చేతులు పట్టుకొని బయట నడుస్తుంటారు. వాళ్ళు సాధారణ దంపతుల్లో పనిచేస్తుంటారు. బట్టలు మడత పెట్టడం, ఒకరితో ఒకరు మాట్లాడడం, గొడవ పడడం. అప్పుడే ఎలిజబెత్ మళ్ళీ అతన్ని అడుగుతుంది ప్యారడైజ్ గురించి చెప్పు అని. ఇది వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయం. కానీ ఈసారి నోవా ముఖంలో ఆ నమ్మకం కనిపించదు. అయినా సరే తన కోసం మళ్ళీ అవే మాటలు చెప్తాడు. ప్యారడైజ్ అనేది బాధ లేని ప్రపంచం. మనం చేసిన ప్రతిదీ అక్కడ మర్చిపోతాం. ప్యాసేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం అక్కడికి వెళ్తాం. నువ్వు, నేను మరియు షెర్లెట్ అని చెప్పి ఒకరినొకరు ప్రేమగా కౌలించుకుంటారు. కానీ వారికి తెలియకుండా కొందరు వాళ్ళని గమనిస్తున్నారు. అదే షెర్లెట్ అండ్ అడల్ట్ ఎలిజబెత్. వారిద్దరూ అక్కడికి వచ్చి మెల్లగా ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంకా అక్కడ చిన్న మంచంపై పడుకొని ఉన్న బేబీ షెర్లెట్ ని చూస్తారు. ఎలిజబెత్ ఆ దృశ్యం చూసి ఫుల్ గా ఎమోషనల్ అవుతుంది. తన కూతుర్ని కోల్పోయిన బాధ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆమె బేబీని జాగ్రత్తగా ఎత్తుకొని తన ముఖాన్ని ఆమె దగ్గర పెడుతుంది. ఇదంతా చూసిన షెర్లెట్ ఏమీ మాట్లాడదు. ఇంకా ఎలిజబెత్ ఆ చంటి బిడ్డను తీసుకుని బయటకు వెళ్ళిపోగానే షెర్లెట్ అక్కడే ఉన్న పాకెట్ వాచ్ ని తీసి తన దగ్గర పెట్టుకుంటుంది. ఇక్కడతో ఒక షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. అదే ఈ బేబీ షెర్లెట్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎలిజబెత్ మరియు షెర్లెట్టే అని. అంతేకాకుండా ఓల్డ్ టానోస్ చెప్పినట్టుగా ఆ ఇద్దరు లేడీస్ కూడా వీళ్ళే. దీని తర్వాత నోవా మరియు ఎలిజబెత్ ఇంటి లోపలికి వచ్చి చూస్తే బేబీ షెర్లెట్ కనిపించదు. ఇద్దరు ఫుల్ గా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ నోవాకి ఏదో అనుమానం వచ్చి వెంటనే బంకర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా అక్కడ స్ట్రేంజర్ జోనస్ ఉంటాడు. నోవా అతని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తాడు. కాస్త తన కూతుర్ని తీసుకెళ్లిన జోనస్సే అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే యాడన్ చెప్పిన మాటలు అతనికి గుర్తుకొస్తాయి. మీరు ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత నువ్వు నన్ను మోసం చేస్తావు అని. అప్పుడే జోనస్ నోవాతో నిజంగా నాకు తెలీదు నోవా అని చెప్తాడు. కానీ నోవా మాత్రం ఆ బాధ ఇంకా కోపంలో జోనస్ గొంతు పట్టుకొని చంపడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ చూస్తే నోవా లోపల దాగున్న ద్వేషం మొత్తం కనిపిస్తోంది. చివరికి నోవా అక్కడి నుండి వెళ్ళిపోతూ జోనస్ ని శపిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బాధలు నీకే కలగాలి అని. ఇక మరోపక్క ఎలిజబెత్ ఒంటరిగా కూర్చొని తన కూతురు క్యాప్ ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అక్కడికి వచ్చిన నోవా ఆమె ముందు మోకాలపై పడి ఒక ప్రమాణం చేస్తాడు. షెర్లెట్ ను ఎలా అయినా సరే తిరిగి తీసుకొస్తాను అని. అలా చెప్పి అక్కడే ఉన్న సిగ్మండుస్ జర్నల్ తీసుకొని బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తున్నాడనేది తెలియదు. అప్పుడే టానోస్ వాయిస్ ఓవర్ ఇస్తూ మనిషి తనకి నచ్చినట్టు పని చేయగలడు, కానీ తన కోరికను తాను ఎంచుకోలేడు అని. మన నిర్ణయాలపైన మనకి కంట్రోల్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ మన కోరికలే మన నిర్ణయాలకు కారణం అవుతాయి అన్నది మనం గ్రహించలేం అన్న కోణంలో ఉంటుంది. ఇంకా బంకర్లో టానోస్ తన కుటుంబ ఫోటోను చూస్తూ ఉంటాడు. టానోస్ తను నిర్మించిన ఆ మెషిన్ వైపు చూస్తూ సిస్టంలో ఏవో కొన్ని కమాండ్స్ ఇచ్చాక తన ఫ్యామిలీ వైపు తీక్షణంగా గమనించి ఆ మెషిన్ ని ఆన్ చేస్తాడు. ఉన్నట్టుండి ఆ మెషిన్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి మొత్తం ఒక ఎర్రటి గోళంలో మారుతూ ఉంటుంది. ఇక్కడ నుండి క్యాలెండర్ 1911 కి మారుతుంది. ఇంకా మనం టానోస్ మ్యాన్షన్ ని చూస్తాం. ఇక్కడ బార్తోష్ ఒక కార్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక మహిళ తనతో పాటుగా ఒక చిన్న అమ్మాయిని చేతిని పట్టుకొని అక్కడికి వస్తుంది. అంతేకాకుండా ఆమె చేతిలో ఒక సూట్ కేసు కూడా ఉంటుంది. బార్తోష్ ఆమెను చూసి ఆశ్చర్యంగా హ్యానా అని పిలుస్తాడు. ఇంకా పక్కనే ఉన్న ఆ చిన్న అమ్మాయిని గమనించగానే తన ముఖం పైన ఒక గాయం గుర్తుంటది. అది చూసిన వెంటనే బార్తోష్ ఆమె పేరును పిలుస్తాడు, సిల్జా అని. అది విన్న హ్యానా ఆశ్చర్యపోతుంది. తన కూతురు పేరు అతనికి ఎలా తెలుసు అని. అదే ఆశ్చర్యంతో జోనస్ ఎక్కడా అని అడుగుతుంది. మొదట బార్తోష్ ఆమెను హెచ్చరిస్తాడు. అతను మారిపోయాడు, ట్రావెలింగ్ అతన్ని పూర్తిగా మార్చేసింది అని. అలా చెబుతుండగా మనకి ఆ ఫాల్ ఆఫ్ డ్యామ్ పెయింటింగ్ ని చూపిస్తారు. బార్తోష్ హ్యానా అండ్ సిల్జాని తీసుకొని లోపలికి ప్రవేశిస్తాడు. తర్వాత సూట్ కేసు ని కిందుంచి జోనస్ ఎలా స్పందిస్తాడో చూడాలని అక్కడే నిల్చొని ఉంటాడు. అప్పుడే హ్యానా జోనస్ ని పిలుస్తుంది. యాడమ్ మెల్లగా వెనక్కి తిరుగుతాడు. హ్యానా తన కుమారుడిని చూసి పూర్తిగా షాక్ అవుతుంది. ఇప్పుడు అతని ముఖం గాయాలతో నిండిపోయి ఉంటుంది. కొన్ని క్షణాలు ఆమెకు మాటలు రాకుండా ఉంటాయి. తర్వాత తేరుకొని తన కూతుర్ని పరిచయం చేస్తుంది. ఇది నీ చెల్లి సిల్జా అని.
ఈ సిల్జా ఎవరు అని చాలా మందికి డౌట్ ఉండింది మామ. ఇక్కడతో అది క్లియర్ అవుతుంది. సిల్జా జోనస్ చెల్లెలు అని. కానీ యాడమ్ అలియాస్ జోనస్ మాత్రం ఏమీ మాట్లాడు. చివరికి అతను హ్యానాని ఒక ప్రశ్న అడుగుతాడు, మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎలా తెలుసు అని. దానికి హ్యానా ఎలాంటి సమాధానం ఇవ్వకోకుండా ఈ కొత్త రూపంలో ఉన్న తన కొడుకును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన దగ్గరికి వెళ్లి, కొన్ని రోజుల క్రితం ఈవా అనే ఒక ముసలావిడ నా దగ్గరికి వచ్చింది, ఆమె నన్ను ఇక్కడికి వెళ్ళాలని చెప్పింది, అంతేకాకుండా నువ్వు నన్ను వెతుకుతున్నావని కూడా చెప్పింది అని అంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది మామ, ఈ హ్యానా వరల్డ్ 1 కి చెందినదా లేదా వరల్డ్ 2నా అని. ఎందుకంటే ఈవా సాధారణంగా వరల్డ్ 1 లోకి రాదు, అందువల్ల ఇది మిస్టరీగానే ఉండిపోతుంది. అది ఎందుకో మళ్ళా తెలుస్తుంది. అప్పుడే యాడమ్ బార్తోష్ ని ఆదేశిస్తాడు వాళ్ళ కోసం రూమ్ ని సిద్ధం చెయ్యని. ఈ మాట విన్న బార్తోష్ కొంచెం అనుమానంగా చూస్తూ ఉంటాడు, కాజ్ ఇది ఒక భయంకరమైన స్వాగతంలా అనిపిస్తోంది. అదే రోజు రాత్రి బయట భారీ వర్షం పడుతుంది. హ్యానా మరియు సిల్జా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఉరుములు మెరుపులు చూస్తూ ఉంటే ఏదో పెద్ద విధ్వంసం జరిగేలా తెలుస్తూ ఉంటుంది. డార్క్ లో వాతావరణం ఇంత దారుణంగా ఉంది అనంటే ఏదో మరణ వార్త తెలియబోతుందని సూచన. అప్పుడే యాడమ్ నెమ్మదిగా గదిలోకి వస్తాడు. ఇంకా అతను మెల్లగా పిల్ల సిల్జాకి దగ్గరగా వచ్చి తన మీద ఉన్న దుప్పటిని తొలగించడం మొదలు పెడతాడు. యాడమ్ ని చూస్తే ఏదో రాక్షసుని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి తోడు ఈ ఉరుములు ఇంకా మెరుపులు ఈ సిచ్యువేషన్ ని మరింత భయంకరంగా మార్చేస్తుంది. అలా దగ్గరగా వెళ్ళగానే హ్యానా వెంటనే లేచి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి యాడమ్ మెల్లగా, సిల్జా ఇక్కడ ఉండకూడదు, ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాల్లో ఉండాలి, తను తప్పు చోటు ఉంది, ఇంకా నువ్వు కూడా అని చెప్పి యాడమ్ తన తల్లి ముఖాన్ని మెల్లగా తాకుతాడు. ఇది ఆమె జీవితంలో పురుషులు చేసే అదే టచ్ ని గుర్తు చేస్తుంది. ఆ తర్వాత తన అమ్మ అని పిలుస్తాడు. ఆ మాట విని తను తేరుకునే లోపే యాడమ్ తన చేతిలోనే హ్యానా ముక్కు మూసి ప్రాణం పోయే అనుభవాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదే క్రమంలో బయట పిడుగులు పడుతున్నాయేమో అన్నట్టుగా ఉరుములు మెరుపులు ఉంటాయి. ఇంకా లాస్ట్ గా ఒక పెద్ద ఉరుముతో హ్యానా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఈ సీన్ చాలా భయంకరంగా ఇంకా క్రూరంగా ఉంటుంది మామ. పిల్లో గానీ రగ్గు గానీ ఏది యూజ్ చేయకుండా స్వయంగా తన చేతులతోనే చంపడం ఈజ్ ప్యూర్లీ ఈవిల్. ఇంకా ఈ సీన్ లో జోనస్ ని చూస్తే లూసిఫర్ సిరీస్ లో డెవిల్ ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో సిల్జా నిద్రలోనే ఉంటుంది. ఏం జరిగింది అన్నది ఆమెకు తెలియదు. తర్వాత యాడమ్ ఆమె దగ్గరకు వెళ్ళి చెప్తాడు, నేను నీకు ఒక సీక్రెట్ చూపిస్తాను, అమ్మ పడుకుంది, సౌండ్ చేయొద్దు అని చెప్పి అతను సిల్జాని ఎత్తుకొని గది బయటకు వెళ్ళిపోతాడు. సిల్జా కూడా అతనితో వెళ్ళడానికి అస్సలు భయపడదు. ఇక్కడ నుండి టైం కొంచెం స్లో అవుతుంది. ఇంకా మనం 1920కి వస్తాం. కొంతమంది కూర్చొని కార్డ్స్ ఆడుతూ ఉండడం చూస్తాం. అప్పుడే నోవా లోపలికి ప్రవేశిస్తాడు. ఇంకా అక్కడికి కొత్తగా వచ్చిన వ్యక్తిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా వచ్చిన నోవా నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఎర్నాని అడుగుతాడు, నాకు ఉండడానికి చోటు కావాలి అని. ఇది అతను పెరిగిన ప్రదేశం, సో మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి తన భావోద్వేగాలను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే ఎర్నా హ్యానాని పిలుస్తుంది. ఈ మాట వినగానే ఒక్కసారిగా నోవా గుండె జల్లుమంటుంది. ఇదే ఫస్ట్ టైం నోవా తన యంగర్ సెల్ఫ్ ని కలవడం, అండ్ ఇది తనకు ఒక అద్భుతమైన క్షణం. అక్కడి నుండి నోవా సిగ్మండస్ గుహలోకి వెళ్తాడు. అక్కడ నోవా ముసలి యాడమ్ ని కలుస్తాడు. ఇంకా యాడమ్ నోవా రాక్ కోసం ఎదురు చూస్తుంటాడు. అంతేకాకుండా అదే విషయాన్ని నోవాతో చెప్పి, నేను నీకు అబద్ధం చెప్పానని అనుకుంటున్నావు, ఇంకా షెల్లెట్ ని నేనే తీసుకెళ్లానని కూడా నువ్వు నా మీద అనుమానపడుతున్నావు అని చెప్పాక, నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా కూడా క్లౌడియా వల్లే జరిగింది అని అంటాడు. అలా చెప్పాక సిగ్మండస్ జర్నల్ నీ దగ్గర ఉందా అని అడుగుతాడు. వెంటనే నోవా దాన్ని తీసి చూపిస్తాడు. అయితే అంత కోపంగా వచ్చిన నోవా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి యాడమ్ కి కట్టుబడిపోతాడు. చూస్తే టీన్ నోవాకి యాడమ్ మీద ఉన్న అదే గౌరవం ఇంకా భయం కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే యాడమ్, ఈ బుక్ లోని చివరి పేజీలు కనుక నువ్వు కనిపెట్టగలిగితే షెర్లాట్ ఎక్కడుందో కనుగొంటావు, ఇంకా నీ అల్టిమేట్ డెస్టినేషన్ అయిన పారడైజ్ కూడా నీకు దక్కుతుంది అని అంటాడు. నిజంగానే నోవా ఆ పేపర్స్ ని కనుగొన్నాక పారడైజ్ కి వెళ్ళిపోతాడు. అలా చెప్పాక నీకు ఇందులో హెల్గే సహాయం చేస్తాడు అని అంటాడు. తర్వాత నోవా వెళ్ళిపోతుండగా పిలిచి, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతి ప్రక్రియ కూడా ఈ టైం ప్రకారంగా జరుగుతుంది. అయితే ఇది మాత్రం చాలా కీలకమైన సైకిల్, అండ్ ఇక్కడతో ఇది చివరి సైకిల్ కూడా కావచ్చు అని నోవాకు ఒక బైబిల్ ఇస్తాడు. ఇక్కడ నుండి మనం 2052కి వస్తాం. ఇంకా అక్కడ బంకర్ గోడపై ఫోటోలు పూర్తిగా నిండిపోయి ఉంటాయి. అప్పుడే క్లౌడియా వాయిస్ ఓవర్ ఇస్తూ, మెటీరియల్ చివరికి స్టేబిలైజ్ అయింది, అన్ని మళ్ళీ అదే విధంగా జరగాలి, నువ్వు నీ చిన్న వర్షన్ ను అదే మార్గంలో నడిపించాలి. ఇంకొక విషయం, అతను ఏ చిన్న పొరపాటు చేసినా టైం లైన్ మొత్తం గందరగోళం అయిపోతుంది. తను వేరేలా ప్రవర్తించకుండా చూసుకునే బాధ్యత నీదే. ఇంకా నువ్వే తనకి దారి చూపించాలి, అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నట్టు అన్నిటినీ మార్చగలవు అని చెప్తుంది. అలా చెప్పాక డార్క్ లో నుండి ద ఓజీ క్లౌడియా వెలుగులోకి వస్తుంది. ఇంకా స్ట్రేంజర్ జోనస్ తో మాట్లాడుతుంది. తర్వాత తను కంటిన్యూ చేస్తూ, ఈ డివైస్ ని ఇదిగో ఇతనే రిపేర్ చేస్తాడు, నువ్వు ప్యాసేజ్ ని నాశనం చేయాలి, దాంతో పాటు నాటిని కూడా అని చెప్పి ఆమె అతనికి హెచ్జి టానోస్ రాసిన
ఆ జర్నీ త్రూ టైం పుస్తకాన్ని ఇస్తుంది. ఇంకా చివరిగా ఈసారి నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు జోనస్, ఆశ వదులుకోకు అని ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఇక్కడ నుండి జోనస్ బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే క్లౌడియా ఒక కీలకమైన పని చేస్తుంది. ఆమె సిగ్మండస్ జర్నల్ తీసుకుని అందులో ఉన్న చివరి పేజీలను చింపి తన పాకెట్లో పెట్టుకుంటుంది. మీరు కనుక బాగా గమనిస్తే ఇక్కడ భారీ సిచ్యువేషన్ జరుగుతుంది మామ. యాడమ్ నోవాని మ్యానిపులేట్ చేస్తున్నాడు, క్లౌడియా జోనస్ ని మ్యానిపులేట్ చేస్తుంది. ఈవా రెండు ప్రపంచాలని కంట్రోల్ చేస్తుంది, కానీ క్లౌడియా మాత్రమే నిజంగా గేమ్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదే మొత్తం కథలో టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచి డార్క్ అసలు సీక్రెట్స్ వైపు ప్రయాణం మొదలవుతుంది మామ. అలా జోనస్ వెళ్ళిపోగానే మన సిరీస్ యొక్క మాంటేజ్ ప్రారంభమవుతుంది. క్లౌడియా బంకర్ నుంచి బయటికి నడుస్తుంది. ఇక్కడ మనం సీజన్ 1 and 2లో చూసిన సీన్స్ మళ్ళీ చూస్తాం, కానీ ఈసారి అవి తెలుసుకున్న వ్యక్తి దృష్టిలో చూస్తారు. అంటే మనకి ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ నుండి సిరీస్ మొత్తం క్లీన్ అండ్ క్లియర్ గా అర్థమవుతుంది. నోవా బ్లూ వాల్ పేపర్ గదిలో చైర్ టైం మెషిన్ ని సెటప్ చేస్తాడు. స్ట్రేంజర్ జోనస్ మిఖేల్ మిస్ అయిన తర్వాత జరుగుతున్న సెర్చ్ సమయంలో విండెన్ కి చేరుకుంటాడు. పెద్ద క్లౌడియా ఆఫీస్ లో వేచి ఉంటది. మధ్య వయసు క్లౌడియా లోపలికి రాగానే తనని కలుసుకుంటుంది. స్ట్రేంజర్ జోనస్ టీన్ జోనస్ కు సిగ్నల్ ఫాలో అవ్వడానికి క్లూ ఇస్తాడు. నోవా కార్లో బార్తోష్ కోసం వేచి ఉంటాడు. ఇంకా తన తండ్రిని అక్కడే కలుస్తాడు. పెద్ద క్లౌడియా టైం మెషిన్ ను మధ్య వయసు క్లౌడియా కనుగొనేలా వదిలిపెడుతుంది. నోవా హెల్గేను ఐరన్ మేడ్ చైర్ లో బంధిస్తాడు. పెద్ద క్లౌడియా ఈగన్ కు క్షమాపణ చెప్తుంది. నోవా క్లౌడియాని కాల్చి జర్నల్ చివరి పేజీలను కనుగొంటాడు. హ్యానా స్ట్రేంజర్ జోనస్ ను కనుగొంటుంది. షెర్లెట్ నోవాను నువ్వు నా తండ్రి కాదు అని తిరస్కరిస్తుంది. క్లౌడియా అపోకలిప్స్ రోజున రెజినాను కనుగొంటుంది. నోవా జర్నల్లోని పేజీలను యాడమ్ మీద విసురుతాడు. జోనస్ చెట్టు వెనక నిల్చొని మార్తా మరియు జోనస్ సరస్సు వద్ద కూర్చొని ఉండడం చూస్తూ ఉంటాడు. ఆగ్నెస్ నోవాను కాల్చి చంపుతుంది. టీన్ నోవా అపోకలిప్స్ రోజు బంకర్లోకి ప్రవేశిస్తాడు. యాడమ్ టీన్ జోనస్ ముందు మార్తాను కాల్చి చంపుతాడు. ఇక్కడితో మొత్తం సీజన్ 1 and 2 రీక్యాప్ అయిపోతుంది మామ. అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ సీన్స్ ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు, కానీ ఇప్పుడు చూస్తే ప్రతి కష్టం ఇంకా ఎవరెవరు ఎందుకు బాధపడుతున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అలా ఈ మాంటేజ్ వరల్డ్ 2 ఎరిట్ లక్స్ లో ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్ట్ మార్తాని చూస్తాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బార్తోష్ 2తో కలిసి వెళ్ళింది కదా, అలా అక్కడి నుండి ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారు. తర్వాత తను యాడమ్ మరియు ఈవా పెయింటింగ్ ను చూసి బార్తోష్ అడుగుతుంది, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని. దానికి బార్తోష్ వాళ్ళు మనకు సహాయం చేస్తారని అంటాడు. ఈ మాట విన్న మార్తా షాక్ అయిపోతుంది. ఇంకా తనేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, లైక్ ఈవా మంచిది కాదు అని. కానీ బార్తోష్ మాత్రం వారిని లైట్ అని నమ్ముతాడు. అప్పుడే ఈవా గదిలోకి వస్తుంది. బార్తోష్ ఆమెను చూసి సంతోషపడతాడు. తాను విశ్వసించే వ్యక్తి దగ్గరకు మార్తాను తీసుకొచ్చానని భావిస్తాడు. అలా వచ్చిన ఈవా మార్తాతో మనలాగే ఉన్న వాళ్ళని చూస్తే మనకెందుకు అంత అసహ్యం అనిపిస్తుందో ఆశ్చర్యంగా లేదా అని అంటుంది. దానికి మార్తా వెంటనే మనం ఇద్దరం ఒకేలా లేము అని అరుస్తుంది. అప్పుడే ఈవా నవ్వుతూ, నేను కూడా ఒకప్పుడు నీలాగే నా ఓల్డర్ సెల్ఫ్ దగ్గర అన్నాను, అంతేకాకుండా నా పెద్ద వర్షన్లా నేను ఎప్పటికీ మారను అని కూడా అనుకున్నా. కానీ ఈ విషయం అర్థం చేసుకునే లోపు 66 సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్తూ కొన్ని బాధలు ఎప్పటికీ మర్చిపోలేం. అవి మన జీవితం అంతా మనపై ముద్ర వేసి ఉంటాయి. నువ్వు నేను మన ఇద్దరం అదే బాధను పంచుకుంటున్నాం. ఇంకా మన ఇద్దరికి ఒకే రకం గాయాలున్నాయి అని చెప్పి ఆమె ఒక కత్తి తీసుకుని మార్తా ముఖంపై కసక్కుని కోసేస్తుంది. దీంతో నువ్వు ఎప్పటికీ మర్చిపోవు నువ్వు ఏ వైపు ఉన్నావో అని అంటుంది. మార్తా కంటి దగ్గరగా గాయం అవుతుంది. బార్తోష్ అక్కడే నిలబడి చూస్తుంటాడు, కానీ ఏమీ చేయలేడు. ఇక్కడ ఒక పెద్ద థీమ్ క్లియర్ అవుతుంది. ఎరిట్లక్స్ అంటే జీవితం, లైఫ్. సిగ్మండస్ అంటే మరణం, అంటే డెత్. కానీ నిజానికి రెండు ఒకే గేమ్ లోని 2 sides. ఇంతలో సీన్ మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ దగ్గరకు మారుతుంది. యాడమ్ తన మెషిన్ ఆన్ చేయగానే మార్తా ఫుల్ గా అరుస్తూ ఉంటది. అయితే ఈసారి అతనికి పూర్తి నమ్మకం ఉంది ఇది అన్నిటినీ ముగిచ్చేస్తుంది అని. కానీ మార్తా చనిపోదు, ఆమె కేవలం అదృశ్యమైంది. దాంతో యాడమ్ ముఖంలో షాక్ కనిపిస్తుంది. ఇంకా అతను గ్రహిస్తాడు ఏమీ మారలేదు, ఇంకా తన ప్లాన్ ఫెయిల్ అయింది అని. ఇంతకాలం అన్ని నాకు తెలుసు అనే అహంకారంతో ఉన్న యాడమ్ ఇప్పుడు పూర్తిగా కూలిపోతాడు. అప్పుడే సడన్ గా ఏవో అడుగుల శబ్దాలు ప్రతిధ్వనిస్తూ వినిపిస్తాయి. దాంతో యాడమ్ ఆతృతగా ఎవరు వస్తున్నారని చూస్తే అప్పుడే ఓజీ క్లౌడియా అక్కడికి వచ్చి హలో యోనస్ అని అంటుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మామ. అయితే ఈ ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చాక మీలో చాలా ప్రశ్నలు తిరుగుతుంటాయి. అందులో మొదటిది రెండవది మూడవది డొల్ల, ఏమీ అర్థం కాల. డోంట్ వరీ మామ, జేపీ ఉండగా భయందడగా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ష్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నాం కదా, ఆ ఎక్స్పెరిమెంట్ కి ఫిక్షన్ యాడ్ చేసి మూవీని తీశారు మన డైరెక్టర్ మామ. అయితే ఇక్కడ మీకు దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటో తెలుసా? టానోస్ చెప్పిన ఆ ష్రోడింగర్ క్యాట్ ని పెట్టిన బాక్సే మన సిరీస్ లోని ఆ బంకర్. ఇంకా పవర్ ప్లాంటే ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని ట్రిగ్గర్ చేసే పాయింట్ ఏంటంటే ఆ బ్లాక్ మ్యాటర్ డీకే అవ్వడం. అలా డీకే అయితే జరిగేది అపోకలిప్స్, అదే హ్యామర్. అలా ట్రిగ్గర్ అయ్యాక అపోకలిప్స్ జరిగి పాయిజన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చాలా మంది చనిపోతారు. అయితే టానోస్ చెప్పినట్టు ఇక్కడ 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఐదర్ బ్రతికుండొచ్చు లేదా చనిపోయి ఉండొచ్చు. ఈ 2 ప్రాబబిలిటీసే ఆ 2 వరల్డ్స్. అందుకనే వరల్డ్ 1లో జోనస్ అన్నిటినీ నాశనం చేస్తూ తన ప్రపంచాన్ని చంపేయాలని అనుకుంటూ ఉంటాడు, విచ్ రిప్రజెంట్స్ డెత్.
రెండవ ప్రపంచంలో ఈవ అందరూ బ్రతికే ఉండాలి అని అనుకుంటూ ప్రతి ఒక్కరిని కాపాడుతుంటుంది, విచ్ రిప్రజెంట్స్ లైఫ్. సో టానోస్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ ఎక్స్పెరిమెంట్ ప్యూర్లీ ఈ డార్క్ మూవీ స్టోరీనేమో. అయితే చివరిగా మిగిలింది మాత్రం ఒక్కటే ప్రాబబిలిటీ, అయితే ఈ బాక్స్ డోర్ ని ఓపెన్ చేసి చూడడం. అలా బాక్స్ ఓపెన్ అండ్ ఐ ఓపెనింగ్ ఎపిసోడే మన లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ది డార్క్, ది పారడైస్. ఎపిసోడ్ ప్రారంభంలో మైకేల్ ఖాన్ వాల్ తన సూసైడ్ నోట్ ని క్లోజ్ చేసి తన రూమ్ లో ఉన్న స్తంభానికి ఉరి వేసుకోగానే జోనస్ తక్కువ లేచి కూర్చుంటాడు. ఇదే మన సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అండ్ దిస్ ఇస్ హౌ ద పర్ఫెక్ట్ ఎండింగ్ ప్లాన్ ఫ్రమ్ డార్క్ మావా. లైక్ బిగినింగ్ ఇస్ ద ఎండ్ అండ్ ఎండ్ ఇస్ ద బిగినింగ్. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా లాస్ట్ ఎపిసోడ్ వరకు మనం బంకర్ లోపల ఏం జరిగింది, పవర్ ప్లాంట్ ఎందుకు ఉంది, అపోకలిప్స్ అంటే ఏంటి, ఎందుకు 2 వరల్డ్స్ నే చూపిస్తున్నారు అన్నది మొత్తం చూసాం. కానీ బంకర్ బయట ఏం జరుగుతుంది అన్నది మనకి ఇంకా తెలియదు. అంతేకాకుండా ఈ లూప్ ఇక్కడతో కంప్లీట్ గా ఎండింగ్ వచ్చేసింది మావా. సో గెట్ రెడీ టు experience the ending of the most wonderful series of the decade, The Dark. అలా జోనస్ తన ఇంట్లో నిద్ర లేవగానే బ్యాక్గ్రౌండ్ లో క్లౌడియా వాయిస్ ఓవర్ ఇస్తూ యాడమ్తో ప్రతి ప్రయాణానికి ఒక ప్రారంభం ఉంటుంది, కానీ నీ ప్రయాణానికి ఆరంభం ఇంకా అంతం అనేదే లేదు అండ్ ఉండదు కూడా, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండే ఒక నరకం లాంటిది అని చెప్పగానే మనకి యాడమ్ అండ్ ఓజీని చూపిస్తారు. యాడమ్ ఫేస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో ఉన్న కన్ఫ్యూజన్ అలానే ఉంది. తర్వాత క్లౌడియా కంటిన్యూ చేస్తూ నేను ఇక్కడికి వచ్చిందే నీ ప్రయాణానికి ముగింపు ఇవ్వడానికి అని చెప్పగానే యాడమ్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. ఇంకా క్లౌడియాతో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నేను చంపేశాను కదా అని అంటాడు. దానికి క్లౌడియా ఒక నవ్వి నీకు ఇంకా ఈ ఆట ఎలా ఆడాలి అని దీని గురించిన అవగాహన ఇంకా వచ్చినట్టు లేదు జోనస్, డోంట్ వరీ నేను నీకు మొత్తం వివరిస్తాను అని. నువ్వు స్టార్టింగ్ నుండి ఈ మొత్తం గందరగోళాన్ని మార్చాలని తిరుగుతున్నావు, ఇంకా ఎన్నో ఎత్తులు వేస్తూనే ఉన్నావు కదా. అయితే నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా ఈ లూప్ ఆగాలంటే ఫస్ట్ ఆ లూప్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలని? ఆ లూప్ స్టార్టింగే మన 2 ప్రపంచాల మధ్య ఉన్న గంతు. ఆ గంతుని కనుక నువ్వు విప్పగలిగితే ఈ పెయిన్ అండ్ ఎండ్లెస్ లూప్ కి ముగింపు పలకచ్చు అని చెప్పాక నువ్వు దాన్ని సరైన మార్గంలో చేయడం లేదు జోనస్. అంతేకాకుండా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఈ గంతుని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తూనే ఉంది, కానీ ఎండ్ అవ్వడం లేదు. ఎందుకంటే మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ ని మాత్రమే చూస్తున్నారు, దానికి సోర్స్ ఎక్కడుంది అని చూడడం లేదు అని అనగానే యాడమ్ డిస్బిలీఫ్ తో నేను ఆల్రెడీ మార్తాని ఇంకా తనలో పెరుగుతున్న ఆ నాటిని నిర్మూలించాను అని అంటాడు. అప్పుడే క్లౌడియా జాలీ ఫేస్ తో మెల్లగా తన దగ్గరికి వచ్చి అయ్యో జోనస్, నువ్వు అనుకున్నట్టు ఇది తన గురించో తనలో ఉన్న నీ బిడ్డ గురించో కాదు, ఇది అంతకు మించి. క్లియర్ గా చెప్పాలంటే నువ్వు ఒక మార్తాని చంపగలుగుతున్నావు, కానీ ఈవ సైన్స్ లో ఉన్న లూప్ హోల్ ని యూజ్ చేసుకుని మళ్ళీ ఆ నాటిని బతికిస్తోంది. సో నువ్వు అనుకున్నట్టుగా జస్ట్ ఒక మార్తాని చంపితే సరిపోదు, మీరు జీవిస్తున్న ఈ 2 ప్రపంచాలు కూడా అంతం చేయాలి, కాదు ఈ 2 ప్రపంచాలు కూడా కరెక్ట్ కాదు అని చెప్తూ ఉండగా జోనస్ ఆలోచనలో పడిపోతాడు. అప్పుడే ఓజీ కంటిన్యూ చేస్తూ నువ్వు అనుకుంటున్నట్టుగా దీనికి అంతా సొల్యూషన్ నీ ప్రపంచంలోనో లేదా ఈవా ప్రపంచంలో లేదు అని అంటుంది. దానికి ఆడని చిన్నపిల్లల ప్రతి మాటని ఆలోచిస్తూ వింటూ ఉంటాడు. ఇంకా ఓజీ కంటిన్యూ చేస్తూ మనం ఎప్పుడూ కూడా 2 రకాలుగానే ఆలోచన చేస్తాం, బ్లాక్ వైట్, లైట్ షాడో, నీ ప్రపంచం ఈవా ప్రపంచం అని. కానీ అది నిజం కాదు. ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మనకి 3rd డైమెన్షన్ కూడా కావాలి అని అనగానే అప్పుడే యాడమ్ అంటే నువ్వు చెప్పేది ట్రైక్వెట్రా గురించా అని అంటాడు. దానికి క్లౌడియా ఒక్క సెకండ్ పాస్ ఇచ్చి ఎస్ అన్నట్టుగా తల ఊపుతుంది. అయితే ఈ 3rd డైమెన్షన్ ఏంటి అన్న డౌట్ మీకు వచ్చి ఉంటది. బేసిక్ గా మనం ఎప్పుడు డార్క్ అండ్ లైట్, బ్లాక్ అండ్ వైట్, డెత్ అండ్ లైఫ్ అని 2 వేస్ లోనే ఆలోచన చేస్తాం, ఒకదానికి ఒకటి ఆపోజిట్ వర్డ్స్. కానీ వీటికి మూలం అన్నది ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డే అండ్ నైట్ ని మనం చూస్తాం, కానీ ఆ డే అండ్ నైట్ రావడానికి మూలం అండ్ రీజన్ ఎర్త్ యొక్క రొటేషన్. సో డే అండ్ నైట్ ఒక్కదానికి ఒకటి ఆపోజిట్ అంతే. ఎర్త్ రొటేషన్ లేకపోతే ఆ 2 ఉండవు. అలానే లైట్ అండ్ షాడో, అయితే ఆ 2 కూడా ఆపోజిట్ వర్డ్సే. లైట్ ఉంటేనే షాడో ఉంటుంది, కానీ షాడో రావాలంటే మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఆ ఆబ్జెక్టే 3rd డైమెన్షన్. అలానే డార్క్ లో కూడా ఈ 2 ప్రపంచాలు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని అంటే ఈ రెండిటి యొక్క మెయిన్ పాయింట్ కూడా ఉండాలి అన్నది క్లౌడియా పర్స్పెక్టివ్. ఆ మాట విన్న యాడమ్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ అంటే నువ్వు చెప్తున్నది అని అంటాడు. ఇక్కడతో ఒక పాయింట్ క్లియర్ అవుతుంది మావా. ఇంతవరకు మనం చూస్తున్న ఆ ట్రైక్వెట్రా నిజానికి 3 టైమ్ లైన్స్ గురించి కాదు, అది 3 వరల్డ్స్ గురించి అని. లైక్ ఈ 2 ప్రపంచాల సృష్టికర్త ఆ 3వ ప్రపంచమే మన టానోస్ ప్రపంచం. ఈ 3 ప్రపంచాలు కూడా ఈ సెంటర్ పాయింట్ అయిన బంకర్ తో లింక్ అయి ఉంటాయి, అండ్ ఆ బంకరే నాట్. అయితే డైరెక్టర్ మనకి స్టార్టింగ్ నుండే డార్క్ ని చెప్తూ వచ్చాడు,
లైక్ ఈ డార్క్ లో 3 ప్రపంచాలు ఉంటాయి అని. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ లో హింట్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. అండ్ నేను మోస్ట్లీ హింట్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ వచ్చాను అని అనుకుంటున్నాము. ఇక్కడతో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఈ 2 ప్రపంచాలకి ముగింపు థానోస్ ప్రపంచంలో ఉన్న ఆ బంకర్ లో ఉంది అని. అయితే దీనికి ముగింపు ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నదే మనం ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నాం. అలా వాళ్ళ కన్వర్జేషన్ జరుగుతుండగా సీన్ బంకర్ దగ్గర షిఫ్ట్ అవుతుంది. అయితే ఈ బంకర్ మన 2 వరల్డ్స్ లో ఉన్న బంకర్ కన్నా డిఫరెంట్ గా డోర్ పైకి ఓపెన్ అవుతుంది. అంటే మోస్ట్లీ ఇది ఓజీ చెప్పిన ఆ 3వ ప్రపంచం కావచ్చు. అలా బంకర్ ని చూపించాక క్లౌడియా బ్యాక్గ్రౌండ్ లో కంటిన్యూ చేస్తూ ఈ 2 ప్రపంచాల పుట్టుక కారణమైన ఆ 3వ ప్రపంచంలోనే నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న నాటుంది అని అంటుంది. ఇలా చెప్తూ ఉండగా ఓల్డ్ థానోస్ తను రెడీ చేసిన మిషన్ లో వైర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే క్లౌడియా ఆ 3వ ప్రపంచంలో జరిగిన పొరపాటు వల్లే ఈ గందరగోళం మొదలైంది అని అంటుంది. అదెలా అంటే నీకులాగే థానోస్ కూడా తన ఒరిజినల్ వరల్డ్ లో తనకెంతగానో ఇష్టమైన తన కొడుకు, కూతురు ఇంకా మనవరాలని పోగొట్టుకున్నాడు. సో నువ్వు ఎలా అయితే నీ మార్తాని వెనక్కి తీసుకురావాలని తపన పడుతున్నావో అదే విధంగా థానోస్ కూడా తన వారిని మళ్ళీ బతికించుకోవాలన్న ఆశ ఇంకా కోరికతో ప్రయత్నాలు ప్రారంభించాడు అని అంటుండగా థానోస్ ఆ మెషిన్ ని ఆన్ చేస్తాడు. అలా తన కోరిక ఈ 2 ప్రపంచాల నిర్మాణానికి కారణమైంది అని చెప్పగానే మెషిన్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి భయంకరంగా మారుతూ ఉంటది. అది చూసిన థానోస్ భయంతో పక్కకు పోయి నిల్చుంటాడు. ఈ ప్రయోగం వల్ల ప్రపంచం 2 భాగాలుగా విభజించబడుతుంది. అదే ఆడమ్ ప్రపంచం మరియు ఈవా ప్రపంచం. ఇంకా క్లౌడియా కంటిన్యూ చేస్తూ ఈ మొత్తం లూప్ ని ముగించడానికి ఇంకా ఆ గంతుని పూర్తిగా విప్పడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అంటుంది. ఆ మాట వినగానే జోనస్ మైండ్ పోతుంది. తర్వాత క్లౌడియా మనం ఆ ఒరిజిన్ వరల్డ్ లోకి వెళ్లి దీనికంతా కారణమైన ఆ ఇన్సిడెంట్ ని ఆపగలిగితే చాలు అని అంటుంది. ఈ మాటతో ఆడమ్ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత సీన్ ఇక్కడ నుండి నేరుగా దహనం అయిపోయిన ఆడమ్ సిక్మండోస్ ఇంటికి మారుతుంది. ఇంకా ఆడమ్ ఎప్పుడు నిల్చొని ఉండే అదే ఫాల్ ఆఫ్ డ్యామ్ పెయింటింగ్ దగ్గర నిల్చొని ఉంటాడు. అప్పుడే క్లౌడియా జోనస్ తో నీకు ఇన్ని రోజులు నిజం చెప్పుకోకుండా దాచినందుకు సారీ అని చెప్పి బాధపడుతుంది. అయితే అది అనివార్యం, ఎందుకంటే ప్రతి చర్య ప్రతి ప్రక్రియ ముందు జరిగిన క్రమంలోనే కొనసాగాలి. అందుకనే నేను నీకు ఏ విషయాన్ని కూడా చెప్పలేదు అని అంటుంది. అయితే ఇది వీరిద్దరి మధ్య జరిగే మొదటి సంభాషణ. అంటే మార్పు ఇప్పుడు సాధ్యమవుతుంది అని మనకు ఒక హింట్ ఇస్తారు. నిజానికి క్లౌడియా 33 సంవత్సరాలు ఛేదించి ఈ నిజాన్ని తెలుసుకుంది. లైక్ ఈ నాట్లో ఉన్న అందరూ కూడా ఇందులో భాగం కాదు అని. ఇదే విషయాన్ని ఆడమ్ తో షేర్ చేస్తూ ఉండగా ఆడమ్ కి ఒక అనుమానం వస్తుంది. ఒక రంగా నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, అయితే మన మధ్య జరుగుతున్న ఈ సంభాషణ కూడా ఆల్రెడీ జరిగి ఉండాలి కదా అని అంటాడు. అప్పుడే క్లౌడియా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తుంది. ఇప్పటి వరకు నువ్వు నీ ఒరిజిన్ ని ఇన్ఫినిటీ టైమ్స్ చంపావు. ఇంకా ఈ లూప్ లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ వచ్చావు. అవన్నీ కరెక్ట్ గా జరిగేలా నేను జాగ్రత్తలు తీసుకున్నా. కానీ మన ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ మాత్రం మొదటిసారి అండ్ చివరిసారి కూడా అని చెప్పి ఇకపైన నువ్వు కూడా ఈ లూప్ ని కంట్రోల్లో పెట్టాలి అన్న కోణంలో కాకుండా నీ రెస్పాన్స్ ప్లేస్ ని ఒక్కసారి చేంజ్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అని చెప్పి నువ్వు ఇంకా ఈవ కలిసి ఆడిన ఈ టామ్ అండ్ జెర్రీ ఆట వల్ల ఈ గంతు లూజ్ గా ఉండేది కాస్త గట్టిగా బిగుసుకుపోయి సిచ్యువేషన్స్ అన్ని దారుణంగా మారిపోతూ వస్తున్నాయి అని చెప్పి ఇకనైనా నీ ఆలోచనలు మారాలి, అప్పుడైతే నేను ఆశించినట్టు జరుగుతుంది అని అంటుండగా అప్పుడే మనకి ఈవాని చూపిస్తారు. అండ్ తన పక్కన ఫేస్ కార్ మార్తా కూడా నిల్చొని ఉంటుంది. తర్వాత ఈవా మార్తాతో వాళ్ళు చావాలి, వాళ్ళంతా చనిపోతేనే మళ్ళీ పుడతారు అని అంటుంది. అలా చెప్పాక మార్తాతో నీ పొట్టలో పెరుగుతున్న ఆ పిల్లాడే మన ఈ 2 ప్రపంచాలకు కారణం, తానే ఒరిజిన్ అని చెప్పగానే ఫేస్ కార్ మార్తా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన గర్భవతిగా ఉన్నట్టు తనకు తెలియదు. ఇలా చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి అన్నోన్స్ రావడం చూస్తాం. ఇంకా అందులోని చిన్న వయసున్న అన్నోన్ ముందుకు వచ్చి మార్తాను గట్టిగా హత్తుకుంటాడు. మార్తాకి ఎలా స్పందించాలో అర్థం కాక అయోమయంలో పడిపోతుంది. మార్తా కన్నీళ్లు పెట్టుకుంటుందే గానీ అతన్ని తిరిగి ఆలింగనం చేయదు. ఇదే క్రమంలో క్లౌడియా కంటిన్యూ చేస్తూ నువ్వు నీ కొడుకుని చంపాలనుకున్నావు, తనతో పాటుగా ఆ గంతుని, కానీ ఈవా తనని కాపాడాలని అనుకుంది. ఎందుకంటే ఈ నాటిని కాపాడడానికి అని చెప్తూ ఉండగా అప్పుడే అడల్ట్ అన్నోన్ మార్తా దగ్గరికి వచ్చి తన ముఖాన్ని మృదువుగా తాకుతాడు. ఇంకా క్లౌడియా కొనసాగిస్తూ ఇది తన తప్పు కాదు, తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఈవా ఎన్నిసార్లైనా ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పాక మీరిద్దరూ మీ ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నారు, కానీ మీ ప్రేమ కారణంగా ఇంతమంది సఫర్ అవుతున్నారు అనేది గ్రహించలేకపోతున్నారు అని చెప్తుంది. ఇదే క్రమంలో మనకి ఎరిట్లక్స్ లో డోర్ ఓపెన్ అయిన శబ్దాలు విని అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడే అక్కడికి స్ట్రేంజర్ మార్తా వచ్చి ఫేస్ కార్ మార్తాకి కొత్త దుస్తులు అండ్ ఒక గన్ ఇస్తుంది. అవి చూసిన మార్తాకి భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందాక జోనస్ ని చంపడానికి వచ్చినప్పుడు ఇవే దుస్తుల్లో ఉండడం చూసింది. అప్పుడే ఈవా మార్తాతో జోనస్ బతకాలంటే ఎప్పట్లాగే జరిగేదే జరగాలి అని అంటుంది. ఇక్కడ నుండి సీన్ గన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇంకా మార్తా గన్ ను పట్టుకుని ఫుల్ గా భయపడుతూ ఉంటది. ఇదే సమయంలో క్లౌడియా వాయిస్ ఓవర్ ఇస్తూ మీరు మీకే తెలియకోకుండా చాలా దారుణమైన పనులను చేశారు, కారణం మీలో ఉన్న ఆ కోరిక మీతో ఈ పనులన్నింటినీ చేయించింది అని చెప్పగానే స్ట్రేంజర్ మార్తా లోపలికి వెళ్ళడం చూస్తాం. ఇంకా స్కార్ మార్తాకి భయం పీక్స్ లో చేరుకుంటుంది. అయితే ఇక్కడ సీన్ ని చూస్తే ఏదో డ్రామాని బ్యాక్ స్టేజ్ నుండి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మామ. లైక్ లోపల రోల్ ప్లే జరుగుతూ ఉండగా మార్తా తన యాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు
వస్తున్నట్టుగా ఉంటుంది. అలా తన టైం రాగానే లోపలికి ప్రవేశించి ఇంకా తనకు అప్పగించిన డైలాగ్ చెప్పి జోనస్ ని షూట్ చేస్తుంది. ఇక్కడతో క్లియర్ ఈ మార్తా ఎలా వచ్చింది అన్నది. ఇలా స్కార్ మార్తా సీన్ జరుగుతుండగా క్లౌడియా ఆడమ్ తో డిస్కస్ చేస్తూ ఉంటది. అప్పుడే ఆడమ్ మనసులో ఉన్న ఒక మాటని బయట పెడతాడు. నీకు ఇదంతా ఎలా తెలుసు అని. అండ్ ఈ ప్రపంచంలో ఉన్న నీకు ఆ ఒరిజిన్ వరల్డ్ ఎలా తెలిసింది అని అడుగుతాడు. దానికి మార్తా గత 33 సంవత్సరాలుగా 2 ప్రపంచాల్లో జరుగుతున్న సన్నివేశాలన్నింటినీ గమనిస్తూ వచ్చాను. ఇంకా ప్రతి ఇన్సిడెంట్ అండ్ సిచ్యువేషన్ ని పర్ఫెక్ట్ టైమింగ్ లో జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా. లైక్ ఒకటే ట్రీ నుండి ఎలా ప్రపంచాలు పుడుతున్నాయి ఏంటి అన్నది. అలా చెప్తూ ఉండగా మిడిల్ ఏజ్ క్లౌడియా అపోకలిప్స్ జరిగిన సమయంలో పాత సమాధుల దగ్గర క్లౌడియా రెజీనాకి గుర్తుగా నాటిన సమాధి దగ్గర తన ఫోటోని పెడుతూ ఉంటది. అప్పుడే క్లౌడియా కంటిన్యూ చేస్తూ ఇలా ఈ ట్రీని స్టడీ చేస్తున్న క్రమంలో నాకు ఒక విషయం తెలిసింది. ఈ 2 వరల్డ్స్ లో ఉన్న అందరూ ఈ నాటికి సంబంధాలు ఉన్నవారు కాదు. క్లియర్ గా చెప్పాలి అంటే 2 ప్రపంచాల్లో కూడా నేను రెజీనాని కాపాడాలని అనుకున్నా, కానీ తను చనిపోతోంది. టైం మొత్తం ఎంత పర్ఫెక్ట్ గా సెట్ చేసినా కూడా తను బతకడం లేదు. అప్పుడే నేను ఈ 2 వరల్డ్స్ లో ఎవరెవరు చనిపోకుండా ఉంటున్నారు అన్న దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో నాకు అద్భుతమైన విషయం తెలిసింది. ఈ నాట్ అన్నది నీతో ఇంకా ఈవాతో క్రియేట్ అయింది. అందువల్లే మీ ఇద్దరితో సంబంధం అంటే నీ బ్లడ్ లైన్ తో ఉన్నవారంతా కూడా బతికే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎన్ని రకాలుగా చూసినా చనిపోతారు. అక్కడతో అర్థమైంది ఈ ప్రపంచాలు మనం అనుకున్నట్టుగా రియల్ వరల్డ్స్ కాదు అని. అదే అనుమానంతో డీప్ గా డైవ్ చేస్తే ఈ 2 ప్రపంచాలు ఉద్భవించిన దానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండొచ్చు అని అనుమానించాను. అప్పుడే తెలిసింది మనవి కేవలం 2 ప్రపంచాలు కాదు, మనకి తెలియకోకుండా 3వ ప్రపంచం ఉంది. అండ్ ఈ ప్రపంచం అన్నిటికీ కారణం అదే ఆ ఒరిజినల్ వరల్డ్ అని. సో మనం కనుక ఈ 2 ప్రపంచాలకు కారణమైన ఆ ఒరిజిన్ కనుకొని అందులోకి వెళ్లి ఆపగలిగితే ఈ మొత్తం లూప్ కి శుభం కార్డు వేయొచ్చు. అంతేకాకుండా ఒరిజిన్ వరల్డ్ లో సంబంధించిన వాళ్ళని కూడా కాపాడొచ్చు అని చెప్తూ ఉండగా క్లౌడియాతో పాటుగా ఆ అపోకలిప్స్ లొకేషన్ లో మరొక మనిషి నిల్చొని ఉండడం చూస్తాం. అది ట్రాంటే. ఇంకా ట్రాంటే క్లౌడియాతో ఇన్ని సంవత్సరాలుగా రెజీనా నా కూతురు అని అనుకుంటూనే ఉన్నాను అని అంటాడు. దానికి క్లౌడియా కూడా ఈవెన్ నేను కూడా అదే అనుకున్నా అని అంటుంది. అంటే క్లౌడియా మంచి రసికరానిలా ఉంది. తర్వాత అడల్ట్ క్లౌడియా కంటిన్యూ చేస్తూ ఇది కూడా ఒకందుకు మంచిదేలే, ఎందుకంటే రెజీనా ఈ నాట్లో భాగం కాదు, అందుకే ఆమె నిజంగా జీవించగలదు అని అంటుంది. తర్వాత ట్రాంటేతో నువ్వు ఇది తప్పకుండా చేయాల్సిందే, అలా అయితేనే తను బతుకుతుంది అని అంటుంది. ఇక్కడతో క్లియర్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ట్రాంటే రెజీనాని చంపేటప్పుడు ఆమె చంపమనింది అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్నది. అలా చెప్పగానే ట్రాంటే క్లౌడియాకి ఒక హగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఈ హగ్ వారిద్దరి మధ్య చివరి హగ్ మావా, అందుకే బాగా ఎమోషనల్ గా ఉంటుంది. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఓజీ నువ్వు ఇంకా ఈవా చేసినట్టే నేను కూడా ఈ టైం లైన్ ని కాపాడడానికి చాలా చేశాను, అందువల్ల ఇప్పుడు నీ ముందు నిల్చున్నాను అని అంటుంది. ఇక్కడ నుండి క్లౌడియా ఎలా ఈ మొత్తం మ్యాటర్ ని కనుగొనింది అన్నది చూపిస్తారు మామ. లైక్ మిడిల్ ఏజ్డ్ క్లౌడియా ఈ 2 ప్రపంచాల్లోకి ఎలా వెళ్ళింది, ఎలా కనుగొనింది అన్నది. మిడిల్ ఏజ్డ్ క్లౌడియా ఒక పెట్టెని తీసి అందులో నుండి వరల్డ్ 2 క్లౌడియా జాకెట్ ని బయటికి తీస్తుంది. అప్పుడే మనకి విండెన్ గుహని చూపిస్తారు. ఇంకా అక్కడ ఉల్రిక్ హెల్గేని ఫాలో చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. ఇదే క్రమంలో క్లౌడియా మోనోలాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటది, అంటే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తూ ఉంటది. అప్పుడే మనం 2 ప్రపంచాల మధ్య ఒక స్ప్లిట్ స్క్రీన్ ని చూస్తాం. ఉల్రిక్ మరియు హెల్గే మధ్య జరిగే సంఘటనలను పరస్పరం పోలుస్తూ చూపిస్తారు. వరల్డ్ 1 లో ఏం జరుగుతుందో మనం ముందే చూసాం, కానీ వరల్డ్ 2 లో చూడలేదు. వరల్డ్ 1 లో ఉల్రిక్ 1953కి వెళ్ళాడు మరియు చిన్న హెల్గేను కలుస్తాడు. అతను ఒక రాయితో కొట్టి చంపుతాడు. వరల్డ్ 2 లో 1986 హెల్గే తన గుడిసె బయట పెన్కోన్ బొమ్మలు తయారు చేస్తుంటాడు. ఉల్రిక్ అక్కడికి వచ్చి ఒక వృద్ధుని చూసావా అని అడుగుతాడు. మొదట అతను హెల్గేను గుర్తించాడు. తర్వాత ఈ రోజు తేదీని అడిగి తెలుసుకుంటాడు. నవంబర్ 8, 1986. ఉల్రిక్ బంకర్ తలుపు తెరిచి ఉందని చూసి మ్యాట్స్ ను అక్కడ దాచాడని అనుకుంటాడు. ఈసారి అతను హెల్గేను కంటిపై రాయితో కొడతాడు. తర్వాత మధ్య వయస్కుడైన హెల్గేను లాగుతూ బంకర్ లోకి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లాక ఉల్రిక్ ఏదో శబ్దాలు వినిపించి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ముసలి హెల్గే ఒక క్రోబార్ తో నిలబడి ఉంటాడు. అతను గర్వంగా ఉల్రిక్ తలపై 3 సార్లు బలంగా కొడతాడు. తర్వాత ఒక జోబులో నుంచి 2 నాణ్యాలు తీస్తాడు. అప్పుడే క్లౌడియా అక్కడికి వస్తుంది. మధ్య వయస్కుడైన హెల్గే కదలడం ప్రారంభిస్తాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అప్పుడే క్లౌడియా చెప్తుంది, ఈ 2 ప్రపంచాల్లో ఫేట్ ఎప్పటికీ తప్పించుకోలేదు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో గానీ వరల్డ్ లో జరిగినట్టే జరగడం మాత్రం పక్కా అని అంటుంది. ఇలా చెప్తుండగానే క్లౌడియా ఒక రియలైజేషన్ కి వస్తుంది. ఆ నాటిని విప్పగలిగే అవకాశం ఇంకా మార్గం నాకు తెలుసు అని. అంతేకాకుండా నువ్వు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ లూప్ హోల్ గురించి కూడా నాకు తెలుసు అని అనగానే ఆడమ్ స్తంభించిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే క్లౌడియా ఆ లూప్ హోల్ ఏంటనేది రివీల్ చేస్తుంది. అదే టైం. ఈ మాట విన్నాక ఆడమ్ ఫేస్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి టైమా అని. దానికి క్లౌడియా కంటిన్యూ చేస్తూ అపోకలిప్స్ జరిగే సమయంలో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మొత్తం యూనివర్స్ అంతా కూడా అన్స్టేబుల్ అవుతుంది. అదే సమయంలో టైం కూడా నిలిచిపోతుంది. ఈ క్షణంలో ఆ నాట్ కొంచెం లూజ్ అవుతుంది. దానికి ఆడమ్ అంటే నువ్వు చెప్పినట్టుగా ఆ టైంలో పరిస్థితులు మారచ్చు అని అంటాడు. అప్పుడే క్లౌడియా నవ్వి ఈ సంగతి ఈవాకు బాగా తెలుసు, అందుకనే తను కావాలని ఈ నాట్ ని కాపాడడం కోసం ఆ లూప్ హోల్ ని యూజ్ చేసుకుని తన యంగర్ సెల్ఫ్ ని నీ ప్రపంచంలోకి పంపించింది. ఇంకా నేను కూడా అదే లూప్ హోల్ ని యూజ్ చేసుకుంటూ ఆ ప్రపంచంలోకి ఈ ప్రపంచంలోకి తిరుగుతున్నా అని అంటుంది. ఇదంతా ఆడమ్ కి కనువిప్పులా ఉంది. ఇంకా తను చెప్తున్న అన్ని మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు.
అప్పుడే క్లౌడియా యాడమ్తో నువ్వు కూడా ఈ లూప్ హోల్ ని దాటి వెళ్లి నీ యంగర్ సెల్ఫ్ కి నిజం చూపించి తనని ఇంకా మార్తని ఒరిజిన్ వరల్డ్ లోకి పంపే బాధ్యత నీదే అని చెప్పి ఆ గోల్డెన్ స్పియర్ ని బయటికి తీసి యాడమ్ కి అందిస్తుంది. ఇక్కడతో సీన్ బ్లాంక్ అవుతుంది మామ. తర్వాత మనకి మళ్ళీ అదే అపోకలిప్స్ ని చూపిస్తారు. ఇంకా జోనస్ ఒరిజినల్ మార్త దగ్గర కూర్చొని నేను దీన్ని సరి చేస్తాను అని అంటూ ఉండగా రూమ్ లోకి ఎవరో రావడం చూస్తాం. అది చూసిన జోనస్ లేచి నిల్చుంటాడు. అదే మన యాడమ్. అప్పుడే యాడమ్ లోపలికి వచ్చి అతను కొంచెం అసౌకర్యంగా కనిపిస్తాడు. మార్త మృతదేహాన్ని చూసి తల ఉంచుతాడు. జోనస్ కోపంతో అతనిపై అరిచి ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని అతని కాలర్ పట్టుకొని గట్టిగా అడుగుతాడు. అప్పుడు యాడమ్ నేను అన్ని నీకు వివరంగా చెప్తాను, అంతకంటే ముందుగా మనం ఇక్కడ నుండి వెళ్ళాలి, ఇంకా నువ్వు నన్ను నమ్మాలి అని అంటాడు. ఇక్కడితో లూప్ సెకండ్ టైం బ్రేక్ అవుతుంది మామ. లైక్ జోనస్ బేస్మెంట్ లోకి వెళ్ళాలి లేదా మార్తా వెంట వెళ్ళాలి, కానీ థర్డ్ డైమెన్షన్ అండ్ మూడో అవుట్కమ్ ఇక్కడ జరుగుతుంది. అదే యాడమ్ వచ్చి జోనస్ ని ఆ లూప్ నుండి తప్పిస్తున్నాడు. అప్పుడే యాడమ్ గోల్డెన్ స్పిన్ ని ఆన్ చేసి జోనస్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన జోనస్ మళ్ళీ ఇదేంటి అని అడుగుతాడు, కానీ యాడమ్ ఎలాంటి సమాధానం ఇవ్వకోకుండా ఉంటాడు. చివరిగా ఇద్దరు ఆ గోల్డెన్ కాంతులతో కలిసి అక్కడి నుంచి మాయమవుతారు. తర్వాత వాళ్ళు ఆ గుహలోకి చేరుకుంటారు. అక్కడికి ఆల్ట్ మార్తా జోనస్ ని తీసుకెళ్లింది. అది చూసిన జోనస్ ఎక్కడికి తీసుకొచ్చావు, ఏ టైం లైన్ ఇది అని అడిగితే దానికి యాడమ్ ఇది టైం గురించి కాదు, ప్రపంచం గురించి అని అంటాడు. ఈ మాట వినగానే జోనస్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే యాడమ్ ఈ లూప్ నుండి బయటపడడానికి ఒక దారి ఉంది, ఇంకా నువ్వు నేనుగా మారుకోకుండా ఉండడానికి కూడా అని చెప్పి నువ్వు నన్ను నమ్మితే గానీ ఇది సాధ్యం కాదు జోనస్ అని అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ గుహలో నుండి బయటకు వస్తారు. ఇంకా ఇది వరల్డ్ 2 లో నీ గుహ. అలా బయటకు వచ్చిన జోనస్ చాలా అయోమయంలో ఉంటాడు. కాదు జోనస్ వరల్డ్ 2 లోకి రావడం మొదటిసారి. అదే ఆశ్చర్యంతో మొత్తం చూస్తూ ఉండగా యాడమ్ ని చూస్తాం. తను కూడా చాలా వింతగా గమనిస్తూ ఉంటాడు. కాస్ తనకు కూడా ఈ వరల్డ్ కి రావడం మొదటిసారి. తర్వాత యాడమ్ జోనస్ దగ్గరికి వచ్చి మన దగ్గర ఎక్కువ సమయం లేదు, నువ్వు మార్తని వాళ్ళు కనుగొనే లోపే కనుగొని ఇక్కడి నుండి తప్పించాలి అని అంటాడు. జోనస్ ఈ మాటలు విని ఆశ్చర్యపోతాడు. ఇంకో మార్తా ఉందా అని. యాడమ్ జోనస్ తో ఇన్ని సంవత్సరాలు నేను మాత్రమే దీన్ని మార్చగలను అనుకున్నా, ఇంకా తను కూడా అదే అనుకుంది. అయితే ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే దీన్ని ఆపగలిగేది కేవలం మీరు మాత్రమే, ఇంకా మీ ఇద్దరు కలిసి ఈ లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పాక థానోస్ చెప్పిన అదే డైలాగ్ ని ఇప్పుడు యాడమ్ జోనస్ తో చెప్తాడు. Was wir wissen, ist ein Tropfen. Was wir nicht wissen, ein Ozean. మనకు తెలిసింది ఒక్క చుక్క మాత్రమే, ఇంకా మనకు తెలియంది మహాసముద్రం అంతుంది అని. ఆ మాట చెప్పగానే జోనస్ వింతగా ఫీల్ అవుతూ దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే ఎవరో వస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే ఇద్దరు చెట్టు వెనకలు దాక్కుంటారు. ఇదే టైంలో హెల్గేట్ టిక్ టాక్ అంటూ గుహ వైపు నడుస్తుంటాడు. ఇది ఈవా ప్రపంచంలో అపోకలిప్స్ రోజు అని యాడమ్ గ్రహిస్తాడు. అంతేకాకుండా లాస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం కదా ఉల్రిక్ లోపలికి వెళ్తుండగా ఎవరో చూస్తున్నారు అని, అది వీళ్ళిద్దరే. అప్పుడు యాడమ్ జోనస్ తో ఇక్కడ కూడా అదే లూప్ హోల్ ఉంది, ఆ సమయంలో టైం ఒక్క క్షణం పాటు కాలాన్ని ఆపేస్తుంది. ఆ తరుణంలో జోనస్, మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా వచ్చి తనని తీసుకుని వెళ్ళకముందే నువ్వు మార్తాను చేరుకొని కాపాడాలి అని చెప్పాక ఆ గోల్డెన్ స్పియర్ ని జోనస్ కి ఇచ్చి మీ ఇద్దరే మా హోప్ అని అంటాడు. అప్పుడే సీన్ స్వాప్ అవుతుంది. ఇంకా మనం దహనం అయిపోయిన సిక్ మండస్ ని చూస్తాం. అయితే ఇక్కడ విచిత్రంగా ఇద్దరు క్లౌడియాలు కనిపిస్తారు. ఇంకా ఓజీ క్లౌడియా మిడిల్ ఏజ్డ్ క్లౌడియాతో యాడమ్ జోనస్ ని గైడ్ చేసి తన ఒరిజినల్ వరల్డ్ లోకి పంపిస్తాడు అని చెప్తూ ఏదో బాక్స్ ని తన బ్యాగ్ లో పెట్టి లాక్ చేస్తూ ఉంటది. అప్పుడే మిడిల్ ఏజ్డ్ క్లౌడియా ఓజీని హత్తుకుని నాన్న క్షమాపణలు చెప్పు అని అడుగుతుంది. అన్ని బాగా జరిగితే రెజినా బతుకుతుంది అని అంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, ఎందుకంటే యాడమ్ జోనస్ ని తీసుకుని మార్తాతో కలిసి ఒరిజినల్ ప్రపంచానికి పంపితే క్లౌడియా పని పూర్తయిందిగా అనిపిస్తుంది. కానీ కాదు, ఆమె ఇంకా చాలా పనులు చేయాల్సింది. ఆమె 1987 కి వెళ్లి యంగర్ సెల్ఫ్ అయిన క్లౌడియాతో మాట్లాడాలి. అలాగే టైం మెషిన్ ఉన్న సూట్ కేసును దాచాలి. తద్వారా 1987 లో రెజినా దాన్ని కనుగొంటుంది. ఇవి జరగకపోతే మొత్తం చైన్ బ్రేక్ అవుతుంది. అలాగే ఆమె స్ట్రేంజర్ జోనస్ ను తన ప్రయాణంలో పంపాలి. డైరీలోని కొన్ని పేజీలను చింపాలి. జోనస్ మైకెల్ సూసైడ్ అడ్డుకోకుండా చూడాలి. థానోస్, ఆగ్నస్, నోవా, ఏగన్ వీరందరితో కూడా ఆమెకు కావాల్సిన సందర్భాలు ఉన్నాయి. చివరిగా క్లౌడియా హెల్గే గుడిసెలోకి వెళ్లి కాల్చబడే సమయంలో ఆమె పని పూర్తవుతుంది. అప్పుడే ఆమె ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలదు, ఎందుకంటే రెజినా ఇప్పుడు బతుకుతుంది. అయితే ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అండ్ హైయెస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది మామ. అదే ఇందాక యాడమ్ క్లౌడియాతో చెప్పిన మాట, నువ్వు చనిపోయావు కదా అని. నిజానికి ఈ ముసలి క్లౌడియా చనిపోయింది. అయితే తను చనిపోవడానికంటే ముందు ఏమేం చేసింది అన్నది మొత్తం మనకి తెలిసేలా తనని ఇలా చూపించారు. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే క్లౌడియా ఫ్యూచర్ జోనస్ కి తన కర్తవ్యాన్ని అప్పగించాక టైంలో జంప్స్ చేసింది. అంటే లూప్ లో నుండి బయటకు వచ్చి లూప్ ని డిస్టర్బ్ చేయకుండా యాడమ్ ను కలుస్తుంది. అంటే టైం లైన్ ని బ్రేక్ చేసి వచ్చింది. అందువల్లనే యాడమ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. కాస్త తను ఎప్పుడు లూప్ లోనే ఆలోచన చేస్తున్నాడు, అవుట్ ఆఫ్ ద లూప్ ఆర్ బాక్స్ థింక్ చేయడం లేదు. కానీ ముసలి క్లౌడియా లూప్ ని డిస్టర్బ్ చేయకుండా టైం లైన్ ని బ్రేక్ చేసి లూప్ ని ఎలా ఎండ్ చేయొచ్చు అన్న మ్యాటర్ ని యాడమ్ కి కన్వే చేసి మళ్ళీ తన సేమ్ టైం లైన్ లోకి వెళ్ళిపోయి తన మరణాన్ని స్వాగతించింది. అందుకని నేను క్లౌడియాని ఓజీ అని పిలుస్తున్నాను. షీఈ్ రియల్లీ ఓజీ. ఇక్కడ నుండి సీన్ మళ్ళీ వరల్డ్ 2 కి మారుతుంది.
అక్కడ బార్తోష్ మార్తాని తీసుకుని మెరుపు వేగంతో పవర్ ప్లాంట్ వైపు సైకిల్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే జోనస్ కూడా ఆ అడవిలో ఫుల్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ మార్తాని మ్యాగ్నస్ ని ఆపే చోటుకి వస్తాడు. ఇంతలో మార్తా అండ్ బార్తోష్ అక్కడ చేరుకున్నారు. ఇంకా మ్యాగ్నస్ వారి దారిని అడ్డుకొని మార్తాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగానే జోనస్ తన పాకెట్ల నుంచి గోల్డెన్ స్పిన్ యంత్రాన్ని తీసి సరైన సమయాన్ని సెట్ చేసి దాన్ని జోబులో పెట్టుకుంటాడు. ఇంకా పరుగున వెళ్తూ ఉండగా మ్యాగ్నస్ ఎవరో వస్తున్నారు అని చూస్తూ ఉంటాడు. అంతలో మార్తా వెనక్కి తిరిగి చూసే సమయానికి జోనస్ మార్తాని పట్టేసుకుంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇద్దరు మాయమైపోతారు. ఈ సీన్ చూస్తున్నంతసేపు టెన్షన్ ఇంకా గూస్ బంప్స్ తో ఎండలో కూడా చలి పెడుతుంది. తర్వాత వీరిద్దరూ ఒక బస్ స్టాప్ దగ్గర ప్రత్యక్షమవుతారు. అండ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఫుల్గా ఆశ్చర్యపోతూ ఉంటారు. చనిపోయాడు అనుకున్న జోనస్ తిరిగి వచ్చాడు అన్న ఆనందం, ఆశ్చర్యం మార్తా ముఖంలో ఉంటే తన మార్తాలానే ఉన్న ఆల్ట్ మార్తాను చూసి ఫుల్గా సర్ప్రైజ్ తో జోనస్ చూస్తూ ఉంటాడు. జోనస్ బ్రతికే ఉన్నాడు అన్న ఆనందంతో మార్తా జోనస్ దగ్గరికి వస్తుండగా జోనస్ నువ్వు సేమ్ తనలాగే ఉన్నావు అని అంటాడు. ఆ ఒక్క మాటతో మార్తా ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. ఇంకా జోనస్ కి మార్తా గురించి తెలియదన్న విషయం తెలియగానే మార్తా గుండె బద్దలైపోతుంది. తర్వాత మొత్తం అంతా గమనించి ఇది ఏ సంవత్సరం అని అడుగుతుంది. జోనస్ ఎలాంటి సమాధానం ఇవ్వకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. దాంతో మార్తా కోపం పెరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడున్నా నడుస్తుంది. అప్పుడే బార్తోష్ కొంచెం తేరుకుని ఈ రోజు జూన్ 21, 1986 అండ్ ఇదే రోజున టానోస్ ప్రపంచంలో మన 2 ప్రపంచాలు పుట్టాయి అని అంటాడు. ఈ మాటకి మార్తా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత జోనస్ కంటిన్యూ చేస్తూ ఈ రోజున టానోస్ అదే వాచ్ మేకర్ ఈ టైం మెషిన్ ను మొదటిసారి ఓపెన్ చేయబోతున్నాడు అని చెప్తూ ఉండగా మార్తా ఆశ్చర్యంగా వాట్ అని అడుగుతుంది. దానికి జోనస్ ఆ విండెన్ పవర్ ప్లాంట్ ని చూస్తూ ఉంటాడు. తర్వాత ఉన్నట్టుండి మన దగ్గర ఎక్కువ సమయం లేదు, మనం వెంటనే వెళ్లి తనని ఆపాలి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మార్తా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని అరుస్తూ తన వెంటే హచ్కుక్ పిల్లల పరిగెత్తిపోతుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2కి స్వాప్ అవుతుంది. అండ్ యాడమ్ తన చేతిలో ఒక గన్ పట్టుకుని ఎరిట్లక్స్ లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్న యాడమ్ మరియు ఈవా చిత్రాలను చూస్తూ నిల్చొని తన చేతిలో ఉన్న నిప్పుతో ఆ ఫోటోలను కాల్చేస్తాడు. సో లాస్ట్ ఎపిసోడ్ లో ఇవి ఎలా కాల్పోయో తర్వాత చెప్తా అన్నా కదా, అది ఇదే. యాడమే ఆ ఫొటోస్ ని కాల్ చేశాడు. తర్వాత అక్కడ నుండి ఈవా యొక్క టైం ట్రావెల్ పోర్టల్ ఉన్న గదిలోకి వెళ్లి అక్కడ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలించి చూస్తాడు. చివరికి ఒక స్విచ్ ని కనుగొని దాన్ని ఆన్ చేయగానే సీన్ మళ్ళీ వరల్డ్ 1కి స్వాప్ అవుతుంది. ఇంకా మనం ఆ విండెన్ గుహని చూస్తాం. జోనస్ మరియు మార్తా గుహ బయటకు వచ్చి ఆగుతారు. అప్పుడే మార్తా ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. మనం ఒకరిని మరణం నుంచి తిరిగి తీసుకురాబోతున్నాం అని అనగానే మార్తాకి సర్ప్రైజింగ్ అనిపించి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే జోనస్ అది వివరించడం కష్టం, అయినా సరే మనం వారిని కాపాడి తీసుకుని రావాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే వెంటనే మార్తా జోనస్ ని ఆపి అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడే జోనస్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదానికి కారణం నువ్వు ఇంకా నేను, ఎందుకంటే నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఇంకా నాకు కావాల్సిన దానికోసం నేను వెంపర్లాడుతున్నాం. దాంతో ఇద్దరం గివ్ అప్ ఇవ్వకోకుండా ఈ ప్రపంచంలో గ్లిచ్ లా తయారయ్యాం లైక్ అని అంటాడు. ఈ మాట వినగానే మార్తా మళ్ళీ జోనస్ తో లవ్ లో పడిపోతుంది. ఇంకా జోనస్ తో అంటే నువ్వు ఆ ఇద్దరు ఉండకూడదని అనుకుంటున్నావా అని అడుగుతుంది. అదే 2 ప్రపంచాల్లోని నువ్వు ఇంకా నేను అని అనగానే జోనస్ కి ఇష్టం లేకపోయినా తలని ఊపి డైరెక్ట్ గుహలోకి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ప్రతి ప్రపంచంలో ప్రతి టైం లైన్ లో అదే చోట మార్తా జోనస్ కు ముద్దు పెట్టి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి అలా చేయదు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన నిర్ణయాన్ని తీసుకుని అతని వెంట చీకటిలో వెళ్తుంది. ఇదే సమయంలో ఈవా కాలిపోయిన ఆ చిత్రాలను చూస్తూ నిలబడి ఉంది. అండ్ తన చేతిలో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూస్తూ ఉండగా ఎవరో తలుపు తెరుచుకొని లోపలికి వస్తారు. అయితే ఈవా వెనక్కి కూడా తిరిగి చూడకుండా నువ్వు వస్తావని నాకు తెలుసు అని అంటుంది. తర్వాత ఎందుకు వచ్చావన్నది కూడా నాకు తెలుసు అని వెనక్కి తిరిగి చూడగానే యాడమ్ చేతిలో గన్ పట్టుకుని ఫుల్ సీరియస్ గా వస్తూ ఉంటాడు. అది చూసిన ఈవా తన వైపు ఒక చూపును చూసి తన చేతిలోని గన్ను తీసి డైరెక్ట్ గా తన గుండెలకి గురి పెట్టుకుంటుంది. అయితే మార్తా ఇలా చేయడానికి గల కారణం ఇన్ కేస్ యాడమ్ గనక ఈవాని చంపితే అది మార్తాకి ఒక పాయింట్ లో దొరుకుతుంది. దాని ద్వారా మార్తా పూర్తిగా యాడమ్ కి వ్యతిరేకంగా మారుతుంది. ఇంకా రైవల్రీ తయారవుతుంది. ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ పాస్ట్ లో జరిగింది. అయితే ఈసారి యాడమ్ ఆమెను కాల్చాడు. కానీ ఈవా అసహనంతో తనను తానే కాల్చుకోవడానికి ట్రిగ్గర్ నొక్కుతుంది. కానీ గన్ ఫైర్ అవ్వదు. అప్పుడు యాడమ్ తన చేతిలో ఉన్న బుల్లెట్స్ ని చూపిస్తాడు. అది చూసిన ఈవా సర్ప్రైజ్ అయిపోతుంది. ఇది ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటది. అంతేకాకుండా ఇంకా తను భయపడుతూ ఉంటది. అండ్ అదే భయంతో అదేంటి ఈసారి కొత్తగా ఎప్పుడు నన్ను కాల్చేవాడివి కదా అని అనగానే దానికి యాడమ్ నువ్వే కాదు ఈసారి నేను కూడా చనిపోతాను, ఇంకా మనతో పాటు మనం సృష్టించిన ప్రతిదీ కూడా అంతమవుతుంది అని చెప్పాక ఈవా ఆశ్చర్యంగా అసలు నువ్వు ఏం చేసావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడే యాడమ్ కాలిపోయిన ఆ ఈవా బొమ్మలను చూస్తూ జీవితం ఒక లాబ్రింత్ లాంటిది, చాలా మంది అందులో తిరుగుతూనే ఉంటారు, ఇంకా బయటకు వెళ్లడం కోసం దారులు వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ తెలియని నిజం ఏంటంటే ఈ లిబ్రింత్ లో ఉన్నది ఒకే ఒక్క దారి అని చెప్తూ ఉండగా జోనస్ అండ్ మార్తా ఆ గుహలోకి ప్రవేశిస్తారు. ఇంకా యాడమ్ కంటిన్యూ చేస్తూ అలా ఆ
దారిని కనుగొని లోపలికి వెళ్ళాక మనకే తెలియకోకుండా ఆ దారి మనల్ని మరింత లోతులోకి తీసుకెళ్తుంది, అది కూడా ఆ దారిలోని సెంటర్ పాయింట్ వరకు. అయితే మనం పూర్తిగా ఇరుక్కుపోయాం అని మనకు అర్థం కాదు. అది తెలిసే టైంకి మనం పూర్తిగా తప్పిపోయి ఉంటాం అని చెప్తుండగా ఇద్దరు ఆ గుహ లోతుల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. తర్వాత యాడమ్ అలా లోపల చేరుకున్నాక దారి మధ్యలో జరిగిందంతా కూడా ఏదో ఒక డేజావులా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఈ అంతులేని డేజావుకు కారణం మనమే అని ఈవా వైపు చూస్తూ ఉండగా ఈవా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మరోపక్క జోనస్ అండ్ మార్తా సిగ్మండస్ డోర్ వద్దకు చేరుకుంటారు. అప్పుడే యాడమ్ ఈ అంతులేని డేజావు నుండి తప్పించుకోవాలంటే మనం దీన్ని ముగించాలి, కాజ్ మనమే ఈ డేజావుకి కారణం, సో మనమే ఈ తప్పుని సరిచేయాలి, ఇంకా మన ఇద్దరం ఈ ప్రపంచంలో తప్పుగా ఉన్నాం అని అనగానే మార్తా గుహలో తలను ఊపుతుంది, లైక్ తన ఫేట్ ని అంగీకరించినట్టుగా. ఈ మాటతో ఈవా ఏడవడం ప్రారంభిస్తుంది. ఇంకా యాడమ్ ఆమె ముఖాన్ని దగ్గుతాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు ఒకరితో ఒకరు నిజమైన మానవత్వంతో ప్రవర్తించే క్షణం ఇది. అప్పుడే గుహలో జోనస్ ఆ సిగ్మండస్ డోర్ ను ఓపెన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఎలాంటి గాలి రాదు, అంటే ఇంకా ప్యాసేజ్ ఓపెన్ అవ్వలేదు. అప్పుడే యాడమ్ కంటిన్యూ చేస్తూ మన రెండు జీవితాలు కూడా ఎప్పుడు గొడవలతోనే కొనసాగాయి, దాని ప్రభావం రెండు ప్రపంచాల మీద పడింది అని చెప్పగానే మనకు ముసలి థానోస్ ని చూపిస్తారు. అలా ఈ రెండు ప్రపంచాలు కూడా మన కారణంగా అందరూ బాధలను అనుభవించారు. ప్రతి బాధ మనలను ఏదో చేయడానికి ప్రేరేపిస్తుంది, మన సంకల్పాన్ని రూపొందిద్దుతుంది. అలానే ఒరిజినల్ ప్రపంచంలో ఉన్న థానోస్ తనకు ఎంతో ముఖ్యమైన వారిని కోల్పోయాడు. అది తన కుమారుడు, కోడలు, ఇంకా తన మనవరాలు. వాళ్ళు ఒక వంతెన నుండి నదిలో పడిపోయి మునిగి చనిపోయారు. ఆ బాధను అతను ఎప్పటికీ మర్చిపోలేదు అని చెప్తూ ఉండగా థానోస్ టీవీని కట్టేసి బయటకు వెళ్ళిపోతాడు. మరోపక్క జోనస్ అండ్ మార్తా ఆ గుహ లోపల పాక్కుంటూ ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఇంకా యాడమ్ కంటిన్యూ చేస్తూ జోనస్ అండ్ మార్తా కనుక థానోస్ బాధను తొలగిస్తే తనకి ఆ టైం ని సరిచేయాలన్న ఆలోచన రాదు అని అంటుండగా జోనస్ అండ్ మార్తా ఒక చోటుకు వచ్చి ఆగుతారు. ఇదే క్రమంలో థానోస్ కూడా ఆ గుహ దగ్గరికి వచ్చి లోపలికి ప్రవేశిస్తాడు. లైక్ అన్ని ఇప్పుడు లైన్ లోకి వచ్చేసి ఇదే టైంలో జోనస్ అండ్ మార్తా ఆ పాసేజ్ దగ్గర కూర్చొని ఉండగా జోనస్ మార్తాతో థానోస్ తన కుటుంబాన్ని తిరిగి తీసుకురావడానికి టైం ట్రావెల్ ప్రయత్నించాడు, కానీ దాని ఫలితంగా ప్రపంచాలు రెండుగా విడిపోయి మనం ఇద్దరం ఉన్న ఈ ప్రపంచాలు పుట్టాయి, దాంతో ఈ నాట్ ఏర్పడింది అని చెప్పాక అండ్ ఇక్కడ మనం ఉండడానికి మెయిన్ రీజన్ థానోస్ ఈ రోజునే తన టైం మెషిన్ ని ఆన్ చేస్తాడు. దానివల్ల ఈ టనల్ ఓపెన్ అయ్యి ఈ మూడు ప్రపంచాలకు మధ్య ఒక బ్రిడ్జ్ క్రియేట్ అవుతుంది అని అంటాడు. అప్పుడే మార్తా అయితే నువ్వు తన వరల్డ్ లోకి వెళ్తున్నావా అని అడుగుతుంది. దానికి జోనస్ మనం తన సఫరింగ్ ఎక్కడ మొదలైందో అక్కడి ప్రయాణించాలి, ఎందుకంటే ఈ విధ్వంసాన్ని ఆపడానికి అని అంటాడు. ఈ మాట వినగానే మార్తా ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తూ ఉంటది, లైక్ తనకి వెళ్ళడం ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నట్టుగా. అప్పుడు జోనస్ తెలిసన్నాడో తెలియకన్నాడో తెలియదు గాని మార్తా వైపు చూస్తూ నీ జోనస్ ఎలా ఉన్నాడు, నాలానే ఉండేవాడా అని అడుగుతాడు. ఈ మాట వినగానే మార్తా గుండెల్లో బాధని మనం ఫీల్ అవుతాం. అదే బాధ మార్తా కళ్ళలో నుండి నీళ్ల రూపంలో రావడం చూస్తాం. నిజానికి జోనస్ తో గడిపాక మార్తా జోనస్ ని అడిగిన ప్రశ్న ఇది, అందువల్లే ఒక్కసారిగా భావోద్వేగంగా అనిపిస్తుంది. ఇంకా మార్తా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. మరోపక్క థానోస్ మెషిన్ ని ఆన్ చేసి ఆ ఎరుపు బటన్ ని నొక్కుతాడు. ఒక్కసారిగా ఆ న్యూక్లియర్ డివైస్ ఆరెంజ్ కలర్ లోకి మారిపోతుంది. ఇంకా ఈ సీన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది మామ. ఇక్కడితో పోర్టల్ తెరుచుకుంటూ ఉంటది. మరోపక్క ఈవా అండ్ యాడమ్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు, లైక్ చివరికి ఒకరినొకరు క్షమించడానికి సిద్ధమవుతారు. అప్పుడే మూడో ప్రపంచానికి దారి తెరుచుకొని ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. సడన్ గా మొత్తం లైటింగ్ తో స్క్రీన్ నిండిపోతుంది. తర్వాత జోనస్ మెల్లగా కళ్ళు తెరిచేపటికి అతను ఒక ఇన్ఫైనైట్ రూమ్ లో కనిపిస్తాడు. అయితే ఈ రూమ్ ఏంటి అన్నది మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు మామ. అలా ఈ రూమ్ లో నక్షత్రాల మధ్యలో నిలబడి మార్తా అని పిలుస్తూ ఉంటాడు, కానీ ఆమె ఎక్కడా కనిపించదు. అతని స్వరం ప్రతిధ్వనిలా వినిపిస్తోంది. అయినా సరే తను మార్తాను వెతుకుతూ ముందుకు నడవడం ప్రారంభిస్తాడు, ఎక్కడన్నా ఎండ్ పాయింట్ ఉండకపోదా అని. అదే సమయంలో మార్తా సేమ్ టైప్ ఆఫ్ రూమ్ లో ఉంటది. తను కూడా జోనస్ అని పిలుస్తూ ఉంటది. ఇద్దరు ఒకరినొకరు వినగలుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది స్పష్టంగా లేదు. ఇంకా మార్తా అక్కడ నుండి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళడానికి దారి ఉండదు. అప్పుడే జోనస్ కి ఏవో శబ్దాలు వినిపించి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవరో తన కబోర్డ్ ని ఓపెన్ చేస్తూ ఉండడం గమనిస్తాడు. నల్ల జుట్టుతో ఇంతింత బుగ్గలు వేసుకుని ఒక క్యూట్ లిటిల్ అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా తను జోనస్ ని చూస్తూ ఉండగా అదే సమయంలో కెథరీనా వచ్చి మార్తా అని పిలుస్తుంది. అంటే ఈ చిన్న అమ్మాయి మన పిట్టి మార్తా. పెద్ద పెద్ద బ్రౌన్ ఐస్ వేసుకుని ఈ పిట్టి పిల్ల తన తల్లికి చెప్తుంది ఆ అబ్బాయి చాలా బాధగా కనిపిస్తున్నాడు అని. కానీ కెథరీనాకు ఆ అబ్బాయి ఎవడో కనిపించాడు. దాంతో మార్తా జోనస్ ని చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు మార్తా కూడా అలాంటి ఒక పోర్టల్ ని చూస్తుంది. అక్కడ ఒక చిన్న అబ్బాయి బంగారు ఎరుపు రంగు జుట్టుతో పసుపు రంగు రెయిన్ కోట్ వేసుకుని తన బేస్మెంట్ తలుపు దగ్గర నిల్చొని ఆమెను చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి మైకేల్ వచ్చి తనని జోనస్ అని పిలుస్తాడు. ఈ దృశ్యం చూసి మార్తా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కానీ అదే సమయంలో ఒక చిరునవ్వు కూడా కనిపిస్తుంది. చిన్న జోనస్ ని చూసి ఆమె ఎంతో ప్రేమగా అనిపిస్తుంది. అలా ఇద్దరు తమ చిన్నప్పటి లైఫ్ ని చూసుకున్నాక
మెల్లగా వెనక్కి నడుస్తూ ఉంటారు. అలా ఇద్దరు కలిసి కనిపించిన ఒక మూల వద్దకు వచ్చి కలుసుకుంటారు. అయితే ఇద్దరు వెనక్కి నడవడం ఈజ్ లైక్ ఇంకా వారు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోకి వెళ్తున్నారు అన్న రిప్రజెంటేషన్ మామ. అండ్ ఈ స్టార్టింగ్ పాయింటే ఆ నాట్ అంటే లూప్ రివర్స్ అయిపోతుంది అండ్ విజువల్ మెటఫర్. అలా ఇద్దరు రెండు ప్రపంచాల నుండి ఒక చోటుకు చేరి ఒరిజినల్ వరల్డ్ లోకి వెళ్ళబోతున్నారు. ఇదే సమయంలో జోనస్ గోల్డెన్ స్పిన్ యంత్రాన్ని ఆన్ చేస్తాడు. ఇంకా ఇద్దరు కలిసి ఎంతో బాధతో మన వైపు చూస్తూ ఉంటారు మామ. ఈ సీన్ ని చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా మనలో ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. లైక్ ఇక మనం వీళ్ళని మిస్ అవబోతున్నాం అన్న ఫీలింగ్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మెటఫార్ ఉంది మామ. ఇంతవరకు మన ష్రోడింగర్ క్యాట్ ని బాక్స్ లోపల థాట్ ఎక్స్పెరిమెంట్ లోనే చూసాం. అయితే ఈసారి మీరు ఒరిజినల్ ని చూడబోతున్నారు అనే కాంటెక్స్ట్ లో కూడా ఈ సీన్ ని చూపిస్తారు. అయితే ఫినిషింగ్ కి వెళ్లే ముందుగా మీకు ఈ పోర్టల్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మామ. ఎందుకంటే మళ్ళీ ఈ ఫ్లో ఉండదు. నిజానికి ఆ గుహలో కేవలం 2 టైం లైన్స్ కి మాత్రమే దారి ఉంటుంది. ఒకటి 1986, ఇంకోటి 1950కి, మూడవది 2019. అయితే వీళ్ళు ఎలా ఇంకొక వరల్డ్ లోకి చేరారు అని అంటే థానోస్ పోర్టల్ ని ఓపెన్ చేయడానికంటే ముందుగానే మార్తా అండ్ జోనస్ గుహలోకి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా థానోస్ ఆ మిషన్ ని ఆన్ చేయగానే సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. అది మనం చూసాం. అయితే ఇందాక ఆడమ్ అండ్ ఓజీ క్లౌడియా చెప్పినట్టుగా పోర్టల్ ఓపెన్ అవడానికి ముందు టైమ్ అండ్ స్పేస్ లో ఒక ప్యాసేజ్ ఏర్పడింది. అదే ఆ వార్మ్ హోల్. సో వీళ్ళిద్దరు పోర్టల్ ఓపెన్ అయ్యే టైంకి దాని దగ్గరగా ఉండడం వల్ల ఇద్దరు ఆ వార్మ్ హోల్ లోకి ఎంటర్ అయ్యారు. అందువల్లే వాళ్ళకి మొత్తం ఇన్ఫినిట్ వాల్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా ఇద్దరు మిడిల్ పాయింట్ ని చేరుకోగానే వారికి బయటకు వెళ్ళడానికి మార్గం కూడా దొరుకుతుంది. అలా ఇద్దరు కలిసి ఆ గోల్డెన్ స్పీర్ ని ఆన్ చేయగానే ఉన్నట్టుండి ఇద్దరు అక్కడి నుండి మాయమైపోతారు. అప్పుడే సడన్ గా భారీ ఉరుముల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో అక్కడ మనం చాలా గడియారాలను చూస్తాం. అంటే ఇది టానోస్ ఇల్లు అండ్ మనం ఇప్పుడు ఒరిజినల్ ప్రపంచంలో 1971 లో ఉన్నామని తెలుస్తుంది. ఇంకా అక్కడ టేబుల్ మీద టానోస్ కొడుకు అండ్ ఫ్యామిలీ ఫోటో ఉంది. మొత్తానికి మనం ఈ మనిషి ఫోటోనే కాకుండా ఫస్ట్ టైం క్యారెక్టర్ గా చూస్తున్నాం. సోంజా మరియు చిన్న షార్లెట్ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మ్యారెక్ ఎవరితోనూ వాదిస్తూ ఉండడం చూస్తాం. అది ఇంకెవరో కాదు, మన యంగ్ టానోస్. అలా గొడవ పడుతూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో ఉరుములు బాగా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వాదన నిజానికి తన దుకాణం గురించి, భవిష్యత్తులో దాన్ని ఎవరు నిర్వహిస్తారు అన్న దానిపై జరుగుతుంది. టానోస్ ఎప్పటి నుంచో మ్యారెక్ ఆ బాధ్యతను తీసుకుంటున్నాడని భావించాడు. కానీ మ్యారెక్ ఆలోచన ఏంటంటే తన తండ్రి తన మాట ఎప్పుడు వినడం లేదు. అండ్ సోంజా అక్కడే నిలబడి చిన్న షార్లెట్ ని పట్టుకుని అసహజంగా చూస్తుంది. మ్యారెక్ కోపంతో తన తండ్రిని తప్పులు పడతాడు. అమ్మను కూడా నువ్వే దూరం చేసావు అని అంటే ఇంత బాధపడుతున్న టానోస్ మాత్రం బయట వర్షం పడుతుంది అని చెప్తాడు. ఇది విన్న మ్యారెక్ కి బాధ ఇంకా కోపం స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ ఉండడం అనవసరం అని భావించి వెంటనే బయలుదేరడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే టానోస్ సోంజాతో ఇంకా కొన్ని రోజులు ఉంటానని అనుకున్నాను అని చెప్తాడు. సోంజా కొంచెం సంకోచంగా మ్యారెక్ త్వరలో శాంతిస్తాడు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు కారెక్కి తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. బయట భారీ వర్షం కురుస్తుంది. ఇంకా వాళ్ళు అడవి రోడ్డు మీద ప్రయాణిస్తున్నారు. సోంజా మ్యారెక్ ను నెమ్మదిగా శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే మ్యారెక్ కోపంగా అతను ఎలా ఉంటాడో నీకు తెలియదు సోంజా, చిన్నప్పటి నుంచి అతనితో ఉండటం ఎలా ఉండేదో తెలుసా? ఎప్పుడు చూడు తన ఆలోచనలోనే ఉంటాడు, పెద్ద పెద్ద ఐడియాలోనే జీవిస్తాడు. నువ్వు ఎప్పుడైనా అతను చేసే పనులు చూసావా? ఇలాంటి పనులు ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూనే ఉంటాడు. నక్షత్రాలు, గ్యాలక్సీలు, అర్థం లేని విషయం. కానీ నేను ఒకడిని ఉన్నాను అని ఎప్పుడు నన్ను గమనించలేదు అని అంటూ ఉంటాడు. ఈ కన్వర్సేషన్ మొత్తంలో సోంజా ఎక్కువగా వింటూనే ఉంటది. కానీ ఒక సందర్భంలో మన కుటుంబాన్ని మనం ఎంచుకోలేం అని అనగానే దానికి మ్యారెక్ నేను నిన్ను ఎంచుకున్నాను అని అంటాడు. ఆ మాటతో సోంజా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసి ముద్దు పెట్టుకుంటాం. అయితే వర్షంలో డ్రైవ్ చేస్తూ ముద్దు పెట్టుకోవడం ప్రమాదకరం కూడా. అప్పుడే ఒక్కసారిగా జోనస్ మరియు మార్తా నక్షత్రాల లాంటి కాంతితో రోడ్డు మధ్యలో ప్రత్యక్షం అవుతారు. మ్యారెక్ సోంజా భయంతో కార్ని ఒక్కసారిగా వంపు తిప్పి వాళ్ళకి తాకకుండా ఆపుతారు. సోంజా బేబీని చూస్తూ ఉంటది. అదృష్టశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. వాళ్ళ ముందున్న విండ్షీల్డ్ ద్వారా చూస్తే జోనస్ మరియు మార్తా రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉంటారు. మ్యారెక్ కారు నుండి బయటకు వచ్చి వాళ్ళ నిర్లక్ష్యంపై కోపంగా అరుస్తాడు. కానీ జోనస్ అండ్ మార్తా ఏమీ మాట్లాడు. ఇది మ్యారెక్ కు ఇంకా అయోమయంలో పడేస్తుంది. తర్వాత కొంచెం నెమ్మదించి మీరు ఓకేనా, మీకేమన్నా సహాయం కావాలా అని అడుగుతాడు. అప్పుడు జోనస్ బ్రిడ్జ్ మూసివేశారు, ఇంకా అక్కడ ప్రమాదం జరిగింది అని అంటాడు. మ్యారెక్ మళ్ళీ కోపం వస్తుంది. వాళ్ళు ఆటలాడుతున్నారని అనుకుంటాడు. తిరిగి కార్ వైపు వెళ్ళడానికి నిర్ణయించుకొని వెళ్తుండగా అప్పుడే జోనస్ మనకు తెలిసింది ఒక చుక్క మాత్రమే, తెలియంది మహాసముద్రం అంతుంది అని అనగానే వెంటనే మ్యారెక్ ఆగిపోతాడు. జోనస్ కి తెలియదు ఇది టానోస్ తరచూ చెప్పే మాట అని. అయితే ఇది అతను ఆడమ్ దగ్గర నుండి మాత్రమే విన్నాడు. అప్పుడే మార్తా కూడా నీ తండ్రి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నీ కోసం ఏమైనా చేస్తాడు అని అంటుంది. ఇప్పుడు మ్యారెక్ ముఖంలో భయం మరియు ఆశ్చర్యం కలగలిపిన భావం కనిపిస్తుంది. ఇంకా ఈ ఇద్దరు సాధారణ మనుషులు కాదని ఏదో మిస్టీరియస్ గా వచ్చిన వారని అతనికి అనిపిస్తుంది. అంతలో సోంజా కారు నుండి బయటకు వచ్చి మ్యారెక్ ను చూసుకుంటుంది. జోనస్ మరియు మార్తా చెప్పిన మాటలను విని మ్యారెక్ ఆలోచించడం ప్రారంభిస్తాడు. బ్రిడ్జ్ మూసివేశారు అని వాళ్ళు చెప్పిన మాటలను అతను కూడా పునరావృతం చేస్తాడు. ఈ ఇద్దరు మాటలు తన పైన ప్రభావం చూపిస్తాయి. మరీ ముఖ్యంగా జోనస్ చెప్పిన వాక్యం తన తండ్రి తరచూ చెప్పే మాట అతని దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ అది ఒకటే సరిపోదు. మార్తా చెప్పిన మాటలు నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇవే అతని మనసులో మార్పును తీసుకొస్తాయి. దాంతో వాళ్ళు కారులోకి ఎక్కి తిరిగి టానోస్ ఇంటి
వైపు వెళ్తారు. ఇంకా మ్యారెక్ సొంజాతో నువ్వు చెప్పింది కరెక్టే, మనం రేపు వెళ్దాం అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే మనకు అక్కడ ఉన్న 3 ఎరుపు సిగ్నల్స్ ఒకే ట్రయాంగిల్ ఆకారంలో చూపిస్తారు. ఈ ట్రయాంగిల్ మధ్యలో జోనస్ మరియు మార్తా నిలబడి ఉంటారు. కార్ వెనక లైట్స్ కూడా మరొక ట్రయాంగిల్ లా కనిపిస్తాయి. మరో 2 మూలల్లో జోనస్ మరియు మార్తా. ఈ దృశ్యం 3 ప్రపంచాల కాన్సెప్ట్ ని సూచిస్తుంది. అలా వాళ్ళు వెళ్ళిపోయాక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఇది పనిచేసిందా అని ఆలోచిస్తారు. తర్వాత సీన్ క్లాక్ షాప్ కి మారుతుంది. మ్యారెక్ మరియు సొంజా లోపలికి రావడంతో తలుపు గంట మోగుతుంది. థానోస్ వెంటనే బయటకు వచ్చి తన కొడుకు తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే సొంజా మేము దారి మధ్యలో దేవదూతలను చూసాము అని అంటుంది. మ్యారెక్ తన తండ్రిని కొంచెం విచిత్రంగా చూస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే థానోస్ ముందుకు వచ్చి ఎంతో ఆప్యాయంగా తన కుమారుని హత్తుకోగానే మ్యారెక్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. కానీ తను ఎప్పటి నుండో ఆ హగ్గు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దాంతో మ్యారెక్ కూడా అతన్ని తిరిగి హత్తుకుంటాడు. ఇంకా రూమ్ అంతా సైలెన్స్ అలుముకుంది. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని మ్యారెక్ చెరిపేస్తూ లగేజ్ ను పైకి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడే సొంజా బేబీ షర్లెట్ ఎత్తుకుంటారా అని థానోస్ అడుగుతుంది. తర్వాత ఆమె కూడా పైకి వెళ్తుంది. థానోస్ చిన్న షర్లెట్ వైపు చూస్తూ ఉండగా కెమెరా ఆ ఫోటో వైపుగా క్లోజ్ అప్ అవుతూ ఉంటది. ఇంతలో లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో దిస్ కుడ్ బి ది ఎండ్. ఇంకా వర్షం అండ్ ప్రళయం ఆగిపోయి మొత్తం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. అప్పుడే జోనస్ మరియు మార్తా బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తుంటారు. ఇంకా మార్తా ఇది పని చేసిందా అని జోనస్ అడుగుతుంది. జోనస్ ఆమె వైపు నడుచుకుంటూ వచ్చి మార్తాతో మనసు విప్పు మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్యాసేజ్లో ఉన్నప్పుడు నేను నీ చిన్న వర్షన్ని చూశాను, ఇంకా నువ్వు నన్ను చూసినట్టు అనిపించింది అని అంటాడు. ఆ మాట విన్న మార్తా కన్నీళ్లు పెట్టుకుంటూ అది నువ్వేనా, నేను ఇంకా అది ఒక కళ అనుకున్నాను అని చెప్తుంది. తర్వాత తను జోనస్తో మనకి సంబంధించింది ఏదైనా మిగిలి ఉంటుంది అనుకుంటున్నావా జోనస్, లేదంటే మనం ఒక కళలా మిగిలిపోతామా అని ఎంతో బాధపడుతుంది. ఆ మాట విన్నాక ఇద్దరి కళ్ళలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. సడన్ గా వారి శరీరాల్లోని కణాలు విడిపోవడం ప్రారంభమవుతుంది. ఇది చూసిన మార్తా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అప్పుడే జోనస్ చివరిగా మనిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు అని చెప్పి తన చేతిని పట్టుకొని తమ ఉనికి చెదిరిపోతుండడం చూస్తూ ఉంటారు. ఈ సీన్ చూస్తూ ఉండగా మన గుండె భారం ఎక్కుతుంది మామ. ఇంకా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే ఈ సిరీస్ యొక్క చివరి మౌంటేజ్ స్టార్ట్ అవుతుంది. ఈవా మరియు యాడమ్ కలిసి చేతులు పట్టుకొని క్రమంగా కనుమరుగవుతారు. 1800లో ఉన్న స్ట్రేంజర్ జోన్ సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూస్తూ ఉండగా సడన్ గా కణాలు విడిపోతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతుండగానే మాయమైపోతాడు. 2053లో స్ట్రేంజర్ మార్తా అలాగే బోర్డు మీద ఉన్న అన్ని పేర్లు కనుమరుగవుతాయి. మధ్య వయస్కురాలైన క్లౌడియా కూడా తన మర్డర్ బోర్డు ముందు మాయమవుతుంది. అప్పుడే సన్నివేశం బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ ప్రపంచంలో కాన్వాల్డ్ ఇంటి బయట తుఫాన్ కొనసాగుతుంది. కానీ ఇంట్లోకి వెళ్తే మొదట మనకు ఒక ఫ్యామిలీ ఫోటోని చూపిస్తారు. అందులో బెరెన్ డాప్లర్, క్లౌడియా మరియు రెజినా ఉంటారు. ఇది చూస్తే ఈ ప్రపంచంలో ఈ ఇల్లు రెజినాదే అని అర్థమవుతుంది. చివరి క్షణాల్లో ఈ షోలో ఒక పెద్ద బాంబు వెళ్తుంది. బెరెన్ రెజినాకి తండ్రి అని సూచిస్తుంది. ఇంకో సన్నివేశంలో ఒక డిన్నర్ పార్టీ జరుగుతుంది. లసాగ్నా వైన్ తో గర్భవతిగా ఉన్న హ్యానా కూర్చుంది. అక్కడ ఉన్నవారు హ్యానా, ఓలర్, కెథరీనా, పీటర్, బెర్నడెట్ మరియు రెజినా. హ్యానా, ఓలర్ జంటగా ఉన్నారు. అలాగే పీటర్, బెర్నడెట్ కూడా. అందరూ ఓలర్ వైపు చూస్తూ అతని కంటి గురించి సరదాగా మాట్లాడతారు. అతని కంటికి గాయం ఉన్నా అతను ఐ ప్యాచ్ ధరించలేదు. అందరినీ సీక్రెట్ గా ఉంచమని చెప్పి తన కథను చెప్పబోతుండగా ఒక్కసారిగా లైట్స్ ఆగిపోతాయి. ఆ రహస్యం అలాగే మిగిలిపోతుంది. వాళ్ళు సరదాగా అపోకలిప్స్ వచ్చిందేమో అని అంటారు. రెజినా కొవ్వొత్తులు తీసుకురావడానికి లేచి వెళ్తుంది. హ్యానా ముఖంలో ఒక విచిత్రమైన భావం కనిపిస్తుంది. కెథరీనా ఆమెను అడుగుతుంది ఏమైంది అని. హ్యానా ఒక పసుపు రంగు రెయిన్ కోట్ ని చూస్తూ నాకు ఇది డేజావులా అనిపిస్తుంది అని చెప్పి తన కళ గురించి వివరిస్తుంది. లైట్ ఫ్లిక్కర్ అవుతుంది. ఒక పెద్ద శబ్దం అనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా చీకటైపోయింది. అదంతా చూస్తే ప్రపంచం ముగిసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఎప్పటికీ అక్కడ వెలుగు రాలేదు. కానీ అది మంచి అనుభూతిలా అనిపించింది. అన్నిటి గురించి విముక్తి పొందినట్టుగా. ఎలాంటి కోరికలు కానీ బాధ్యతలు కానీ లేవు అని చెప్పాక వాళ్ళు కొంచెం సరదాగా ఆమెను ఆట పట్టిస్తారు. దీన్ని డాక్టర్ చూపించాలి అని. అప్పుడు రెజినా ఒక ప్రశ్న అందరిని అడుగుతుంది. ఈ రోజే ప్రపంచం ముగియబోతే మీకు ఒక కోరిక ఉంటే ఏం కోరుకుంటారు అని. దానికి కెథరీనా విండెన్ లేని ప్రపంచం అని అంటుంది. ఇది ఉల్రిక్ మరియు హ్యానా గతంలో ఉన్న భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. అందరూ ఆ ఆలోచనకు టోస్ట్ చేస్తారు. అప్పుడే పవర్ తిరిగి వస్తుంది. ఇంకా ఓలర్ నాకు తెలిసి విండెన్ ఇంకా ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నా అని సరదాగా జోక్ చేస్తాడు. అప్పుడే హ్యానా తన గర్భం వైపు అర్థవంతంగా చూస్తూ ఓలర్ అండ్ హ్యానా ముద్దు పెట్టుకుంటారు. ఇంతలో ఆ గ్రూప్ అడుగుతుంది బేబీకి ఏం పేరు పెట్టారు అని. కొద్దిసేపు సైలెన్స్ అనే ఆలోచన తర్వాత హ్యానా ఇక్కడితో కథ బ్లాక్అవుట్ అవుతుంది మామ. అండ్ ఫైనలీ మన సిరీస్ కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అయితే చివరిగా సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు కొన్ని కీ పాయింట్స్ అండ్ ఒక అద్భుతమైన ఎండింగ్ లైన్ తో ఈ సిరీస్ కి ముగింపు చెప్పేసుకుందాం మామ. అండ్ అంతేకాకుండా ఏం జరిగిందిరా సిరీస్ లో అన్నది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మొత్తం సిరీస్ ని వివరించే ప్రయత్నం చేస్తాను. సో పాయింట్ నెంబర్ 1, ఈ సిరీస్ లోని మెయిన్ క్యారెక్టర్స్ అయిన జోనస్ అండ్ మార్తా పేర్లు ఆనాగ్రామ్స్. అంటే ఒకటే పేరులోని అక్షరాలని తిప్పి తిప్పి రాస్తే వేరు వేరు పేర్లు వస్తాయి. ఎగ్జాంపుల్ కి క్యాట్ లోని అక్షరాలను కొంచెం మార్చి రాస్తే యాక్ట్ అన్న పదం వస్తుంది. అలానే లిజెండ్ లోని అక్షరాలను కొంచెం మార్చి రాస్తే సైలెంట్ అన్న పదం రాయొచ్చు. అలానే మన డార్క్ లో జోనస్ అన్నది సొంజా నుంచి తీసుకున్న పేరు. మ్యారెక్ థానోస్ ఈ పేరులోని ఫస్ట్ నేమ్ లోని 3 words అండ్ లాస్ట్ నేమ్ లో ఉన్న 2 words ని కలిపితే మార్తా. పోతారు, మొత్తం పోతారు.
ఈ డీటెయిలింగ్ ఒకటే కాదు మామ, ఇందులో ఇంకా చాలా అద్భుతమైన థియరీస్ ఉన్నాయి. అందులో ఒక థియరీని మన మూవీ మస్తీ ఫ్యామిలీ మెంబర్ ఒకటి పెట్టారు, అది మిస్ అయింది మామ. కామెంట్ దొరికితే వెంటనే కామెంట్స్ లో యాడ్ చేయండి, పిన్ చేస్తా. పాయింట్ నెంబర్ 2, తర్వాత మనకి క్లైమాక్స్ లో కనిపించే ఖాన్వాల్డ్ ఇంటి నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మామ. లైక్ ఈ ఖాన్వాల్డ్ హౌస్ లో రెజినా ఫ్యామిలీ ఉంది. అయితే ఈ డిన్నర్ టేబుల్ దగ్గర గమనిస్తే నీల్సెన్స్ ఇంట్లో ఉండే ఫైర్ ప్లేస్ ఉంది, అలానే స్టెప్స్ నిర్మాణం కూడా. సో ఇల్లు ఖాన్వాల్డ్ ఫ్యామిలీది, నివసిస్తున్న ఫ్యామిలీ డాప్లర్స్, నిర్మాణం నీల్సెన్స్ ఫ్యామిలీది. ఇంకా ఇంట్లో ఉన్న రెజినా ఈజ్ ఫ్రమ్ టీడ్మెన్. సో ఇది ప్యూర్లీ మిక్స్డ్ రియాలిటీని తలపిస్తుంది మామ. అయితే ఎందుకని ఈ ఇంటిని మిక్స్ చేసి చూపించారో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్నా కదా, అక్కడ క్లియర్ చేస్తా. పాయింట్ నెంబర్ 3, ఈ సిరీస్ మొత్తంలో లూప్ అన్న పదం చాలా సార్లు రిపీటెడ్ గా విన్నాం. నిజానికి ఇది డార్క్ లో పెద్ద డిబేట్ మామ. లైక్ ఇది మళ్ళీ జరిగిందా లేక ఒక్కసారి జరిగినదే కానీ పాత్రలు వేరు క్షణాల్లో ఆ సిచ్యువేషన్స్ ని అనుభవించడం వల్ల లూప్ లాగా అనిపిస్తుందా అన్నది. కానీ సిరీస్ మొత్తంలో చాలా సార్లు దిస్ టైం అనే మాటను వాడతారు. ఇది చూస్తే నిజంగా చాలా సార్లు జరిగినట్టు అనిపిస్తుంది. అయితే మరో థియరీ ప్రకారం ఇది ఒకేసారి జరిగిన సంఘటన, కానీ టైం ట్రావెల్ వల్ల క్యారెక్టర్స్ తమ జీవితాల్లో వేరు దశల్లో తమని తామే మళ్ళీ చూసుకున్నారు. అందుకే వాళ్ళకు అది లూప్ లా ఫీల్ వస్తుంది. నిజానికి డార్క్ ఒక క్లాసిక్ టైం లూప్ కాదు మామ, ఇది ఒక బ్లాక్ టైం స్ట్రక్చర్. మొదలు మధ్య ముగింపు అన్ని ఒకేసారి ఉన్న ఒక ఫిక్స్డ్ రియాలిటీ. పాయింట్ నెంబర్ 5, ఈ మొత్తం లూప్ కి కారణం టానోస్. అయితే అతను పాత్రన లేక సృష్టికర్తన అని అంటే ఒక థియరీ ప్రకారం ఈ కథలోని అన్ని పాత్రలు టానోస్ మనసులో ప్రతిబింబాల్లా అనిపిస్తాయి. అండ్ ఇది చాలా డీప్ థియరీ మామ. ఒరిజినల్ వరల్డ్ లో టానోస్ తన బాధ వల్ల ఇవి 2 ప్రపంచాలు పుట్టాయి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి భావోద్వేగం అతని మనసులోని భావాలను ప్రతిబింబాల్లా అనిపించవచ్చు. బేసిక్ ఎమోషన్స్ ని చూపించలేని వ్యక్తి టానోస్ అయితే, ప్రేమ కోసం పోరాటం చేసే వాళ్ళు మార్థా అండ్ జోనస్, కుటుంబ విభేదాలతో సతమతం అవుతున్నవారు మ్యారెక్ అండ్ టానోస్, టైం ను వెనక్కి తిప్పాలనే కోరికనే ఈ మొత్తం కథ. ఇంకా ఒక అద్భుతమైన డీటెయిలింగ్ ఏంటంటే మామ, వరల్డ్ 1 లో మోస్ట్ ఆఫ్ ద టైం వర్షం పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం పుట్టినరోజు కూడా వర్షం పడుతుంది. అంటే ఈ ప్రపంచం టానోస్ బాధను ప్రతిబింబించే ఒక ఎమోషనల్ ఎకో. అండ్ చివరిగా ఆ ఎగ్జాంపుల్ తో క్లోజింగ్ చేస్తాము. ఇందాక నేను చెప్పా కదా ఈ ఇల్లు 4 ఫ్యామిలీస్ తో కలగలిపిన ఒక మిక్స్డ్ రియాలిటీ అని. అలా ఎందుకు చెప్పారు అని అంటే, టానోస్ తన స్వలాభం కోసం చేసిన చిన్న పొరపాటు వల్ల టైమ్ అండ్ స్పేస్ విడిపోయి ఒక క్వాంటమ్ రియాలిటీ బ్రాంచ్ అవుట్ అయింది. అండ్ ఈ బ్రాంచ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అన్న కాన్సెప్ట్ తో కనెక్ట్ అయి ఉన్నింది. అదే ఆ నాట్. ఎప్పుడైతే టానోస్ ఈ ఒరిజినల్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అవుతాడో ఆ టైంలో రియాలిటీ బ్రేక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, టానోస్ వరల్డ్ అన్నది మన ఇంట్లో ఉండే ఒక అద్భుతమైన అద్దం అనుకుందాం. ఒకరోజు టానోస్ ఇంట్లో ఉండగా సడన్ గా తన కొడుకు చనిపోయాడు అన్న వార్త విని బాధ, కోపం ఇంకా ఆవేశంతో ఎంతో అందంగా ఉన్న ఆ అద్దం మీదకి ఒక వస్తువుని విసిరాడు. ఆ టైంలో ఆ అద్దం ముక్కలుగా అయిపోయింది. అయితే ఆ ముక్కల్లో 2 ముక్కలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి. అది కూడా చిన్న కనెక్షన్తో ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన అద్దంలో ముఖాలు చూసుకుంటే ఒకేలా కనిపించాయి. అయితే అంత అందమైన అద్దం పగిలిపోవడం వల్ల ఈ తునకలుగా ఉన్న అద్దంలో ముఖం చూసుకుంటే చాలా వింతగా ఇంకా భయంకరంగా ఉంది. అంటే బాధ ఇంకా సఫరింగ్స్ కనిపిస్తాయి. సో వాటికి ముగింపు చెప్పాలి అని అంటే, టైంలో వెనక్కి ట్రావెల్ చేసి టానోస్ కొడుకుని కాపాడితే టానోస్ ఈ అందమైన అద్దాన్ని విరగొట్టాడు. దాంతో ఒరిజినల్ అలానే ఉంటుంది అన్న ఆలోచన. ఇక్కడితో మీకు డార్క్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాము. అయితే ఈ సిరీస్ మొత్తంలోకి 2 ప్రపంచాల గురించే అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అది మనలోని డ్యువల్ ఎమోషన్స్ అని మనం అర్థం చేసుకోం. ప్రతి మనిషిలో డార్క్ అండ్ లైట్ ఉంటుంది. కానీ ఆ డార్క్ అండ్ లైట్ రావడానికి ఉన్న సోర్స్ పాయింటే మన విల్ పవర్. మనం ఆ సోర్స్ మీద ఫోకస్ చేసి అంతే స్ట్రాంగ్గా ముందుకు కదిలితే ఎలాంటి అబ్స్ట్రగుల్స్ అయినా ఎదుర్కోవచ్చు అని చెప్తుంది. సో మీరు కూడా మీలో ఉన్న అనుమానాలు, భయాల గురించి కాకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి మామ. దాంతో మీరు ఎలా అయినా సరే ఏది కావాలన్నా దాన్ని సాధించవచ్చు. సో వెళ్లే ముందుగా నెక్స్ట్ ఏ సిరీస్ స్టార్ట్ చేయాలి అన్నది త్వరలో పూల్ పెడతా. ఆ పూల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నోటిఫికేషన్స్ చెక్ చేసుకోండి మామ. ఆ సిరీస్ని కూడా నేను మన స్టైల్లో టీజర్తో దిగుతా. సరే మరి అయితే ఈ ప్రయాణాన్ని ఒక హ్యాపీ టీయర్తో ఇక్కడతో ముగిస్తున్నా. మళ్ళీ ఒక వండర్ఫుల్ స్మైల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్.